We are reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 23, text number 42. 11, 23, 42. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. శ్రీమద్ భాగవతం 11వ స్కందం 23వ అధ్యాయం 42వ శ్లోకం. అవంతి బ్రాహ్మణుడి యొక్క గేయం. శ్రీద్విజ ఉవాచ నాయం జనో మే సుఖ దుఃఖ హేతు న దేవతాత్మా గ్రహ కర్మ కాల మనః పరం కారుణమాత్మనంతి సంసార చక్రం పరివర్తయేత్య నాయం జనో మే సుఖ దుఃఖ హేతు న దేవతాత్మా గ్రహ కర్మ కాల మన పరం కారుణమాత్మనంతి సంసార చక్రం పరివర్తయేత్య నాయం జనో మే సుఖ దుఃఖ హేతు న దేవతాత్మా గ్రహ కర్మ కాల మన పరం కారుణమాత్మనంతి సంసార చక్రం పరివర్తయేత్య. ప్రభుజీస్. హేతు దేవతాత్మా గ్రహ కర్మ కాల దేవతాత్మా మాతాజీస్. నాయం జనో మే సుఖ దుఃఖ హేతు న దేవతాత్మా గ్రహ కర్మ కాల సంసార చక్రం పరివర్తయేత్య. వన్ మోర్. నాయం జనో మే సుఖ దుఃఖ హేతు న దేవతాత్మా గ్రహ కర్మ కాల వాట్ మీనింగ్? ద్విజ ఉవాచ బ్రాహ్మణుడు పలికెను. నా కాదు, అయం ఈ
జనః జనులు, మే నా యొక్క, సుఖమునకు, దుఃఖ దుఃఖమునకు, హేతుః కారణము, నా కానే కావు, దేవత దేవతలు, ఆత్మ నా దేహము, గ్రహములు, కర్మ కాల లేదా కాలము, మనః మనస్సు, పరం కేవలము, కారణమని, అమనంతి ప్రామాణికులచే చెప్పబడినది, సంసారం యొక్క, చక్రమును, పరివర్తయేత్ త్రిప్పుచుండును, యత్ ఏదైతే. అనువాదము. బ్రాహ్మణుడు పలికెను, ఈ జనులు నా సుఖదుఖములకు కారణం కాదు. దేవతలు, నా దేహము, గ్రహములు, కర్మ లేదా కాలం కూడా కారణములు కావు. కాగా కేవలం మనస్సే సుఖదుఖములకు కారణమై సంసార చక్రమును త్రిప్పుచుండును. నెక్స్ట్ శ్లోక ఆల్సో విల్ రీడ్. బలోపేతమైన మనస్సే గుణములను సృజించగా వాటి నుండి సత్వ రజస్తమో గుణకర్మలు ఉత్పన్నమగును. ఈ ఒక్కొక్క గుణములనందలి కర్మల వలన తదను గుణమునైన జీవనస్థితులు కలుగుచుండును. భాష్యం. సత్వగుణమునందు మనుజుడు తనను సాధువుగా లేదా బుద్ధిమంతునిగా భావించును. రజోగుణమునందు అతడు భౌతిక జయమునకై తీవ్ర సంఘర్షణ నల్పును. ఇక తమో గుణమునందు అతడు క్రూరుడు, సోమరి, పాపి అగును. గుణ సమ్మేళనముచే మనుజుడు తనను దేవతగా, రాజుగా, ధనికుడైన పెట్టుబడిదారునిగా, పండితుగా భావించును. ఈ భావనలన్నీ గుణముల వలన కలిగినట్టి ఉపాధులే. తాత్కాలికమగు ఇంద్రియ భోగము అనుభవించుటకు ప్రబలమైన మనోప్రవృత్తిపై అవి ఆధారపడి ఉండును. లౌకికమైన మనస్సు బుద్ధి యొక్క సలహాను పెడచెవిన పెట్టునని ఈ శ్లోకమునందలి బలీయ అంటే అత్యంత బలోపేతమైనది అను పదము సూచించును. ధనార్జున యందు పలు పాపములు, అపరాధములు జరుగునని చెప్పబడినప్పటికీ జనులు ఏదో విధంగా ధనమును గడింపవలసినదే అని భావింతురు. ఏలయన ధనమును లేనిదే మనుజుడు ధర్మ నిర్వహణ కానీ లేదా సౌందర్యవతులతో కానీ, వనితలతో, భవంతులతో, వాహనములతో భోగించుట కానీ చేయజాలడు. ధనమును పొందిన తర్వాత అతడు మరిన్ని కష్టములకు గురియగును. అయినను మొండి మనస్సు ఈ సంబంధములో మంచి సలహాను స్వీకరించదు. కనుక మనుజుడు మానసిక కల్పనను త్యజించి కృష్ణ భక్తి భావనలో మనస్సును నిగ్రహించవలెను. ఇచ్చట అవంతి బ్రాహ్మణుని దృష్టాంతముచే ఇది చెప్పబడినది. జనాశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే
శ్రీ గురుదేవ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం క్లాస్కి మీ అందరికీ స్వాగతం. ఎండలు తగ్గాయా? మేము రూముల్లో ఉంటాం, మీరు కష్టపడతారు కాబట్టి మీకు తెలియాలి. సో ఇక్కడ మనము 11వ స్కందంలో అవంతి బ్రాహ్మణ సెక్షన్ నుంచి ఇంపార్టెంట్ శ్లోకా చూస్తున్నాం. సో the topic for today's discussion is nature of mind, మనస్సు యొక్క ప్రవృత్తి. సో అవంతి బ్రాహ్మణుడు గురించి భాగవతంలో వస్తుంది. కృష్ణుడు మరియు ఉద్ధవుడు మధ్య సంవాదంలో భాగంగా వస్తుంది ఇక్కడ. సో ఏ విధంగా ఈయన ఒక బ్రాహ్మణుడే కానీ మాటే కానీ ఆయన ముందు ఎప్పుడు ధనార్జన పట్లనే వ్యామోహంతో ఉండేవాడు, బంధువులు పట్టించుకునేవాడు కాదు, సొంత కుటుంబ సభ్యులను పట్టించుకునేవాడు కాదు, ఏ రోజు దాన ధర్మములు చేయలేదు. సో అలాగా నా ధనమే నన్ను రక్షిస్తుందని చెప్పి ఆ భ్రమలో బతికేవాడు. తర్వాత ఏమవుతుంది, కాలం అనేది అన్నిటిని లాగేసుకుంటుంది కాబట్టి ఈవెన్చువల్గా అది అన్నీ కోల్పోతాడు. ఎప్పుడైతే అతను మొత్తం సర్వస్వం కోల్పోతాడో అప్పుడు ఏ బంధువులైతే అతను ఒకప్పుడు బాధ పెట్టాడో వాళ్ళందరూ కూడా తిరిగి అతన్ని ఇంట్లో బయట తరిమేస్తారు కుటుంబ సభ్యులు. అతను ఆ బాధ తట్టుకోలేకపోతాడు అనమాట. తర్వాత మొత్తం ఎవరు కూడా ఆయన పట్టించుకోరు. తర్వాత ఆయన ఎంతో బాధ దిగమింగుకొని తర్వాత భిక్షాటనకి వెళ్తాడు. అలా వెళ్ళినా సరే జనాలు కనీసం భిక్ష వేయరు, ఎందుకంటే ఈరోజు ఈయన ఎప్పుడు ఎవరికైనా చేయలేదు కాబట్టి. ఫైనల్గా ఎంతో భిక్ష వస్తే ఆ భిక్షలో కొంతమంది ఉమ్మేసేస్తారు, కొంతమంది అందులోని మూత్రం పోసేస్తారు. సో ఆ మొహం మీద మూత్రం పోసేస్తారు. అంటే అనేక విధాలుగా ఆయన్ని బాధ పెడతారనమాట. సో మనం గమనిస్తే ఫర్ ఎ పర్సన్ హూ ఈజ్ ఆనర్డ్, డిజానర్ ఇస్ వర్సర్ దెన్ డెత్ ఇంగ్లీష్లో. అంటే ఒక వ్యక్తి గౌరవం పొందిన వ్యక్తికి అగౌరవం అనేది మృత్యుతో సమానం. అలాంటిది అవంతి బ్రాహ్మణ అనే ఈ వ్యక్తి ఎంతో పెద్ద స్థితి, అంటే ఒక సామాజికంగా గొప్ప స్థితి నుంచి వచ్చిన వ్యక్తి ఈయన. సో అలాంటి వ్యక్తికి ఈరోజు ఒకరి నుంచి చేయి చాపడమే కష్టం అనుకుంటే ఆ చేయి భిక్షాటనదారుకు దాన్ని కూడా వేరే వాళ్ళు అంత అవహేళనగా అంత ఆయన అవమానిస్తే అది ఎంత కష్టంగా ఉంటుంది మనం ఉంచుకోగలమా? రైట్. సో పీపుల్ వాంట్ టు కమిట్ సూసైడ్. ఇంత కష్టం అనుభవించడం బదులు, ఎంత అవమానం భరించడం బదులు మనం ఎక్కడో నూతిలో దూకేస్తే బెటర్ అని అనిపిస్తుంది అనమాట. సో అవంతి బ్రాహ్మణికి అలా అనిపించలేదని కాదు ఇక్కడ. సో అవంతి బ్రాహ్మణ్ అంత దుఃఖంలో ఉన్నాడు. సో ఏం ప్రయత్నిస్తున్నా సరే ఇంకా 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 అతనికి అవమానాలు కష్టాలు పెరుగుతున్నాయే కానీ అవి తగ్గట్లే. ఆయన భౌతికంగా తన పరిస్థితులు మార్చుకోవాలని ప్రయత్నించాడు అనమాట. సో పరిస్థితులు మార్చుకుంటున్నా సరే ఆయన ఆ దుఃఖాలు కష్టాల నుంచి బయటపడలే. సో అలాంటి పరిస్థితుల్లో ఆయన అంటే ఆ పరిస్థితులు ఇంకో వ్యక్తి ఉంటే ఎలా ఆలోచిస్తారు, నా ఇంట్లో తరిమేశారు, నా పిల్లలు మంచివాళ్ళు కాదు, లేకపోతే నా భార్య మంచిది కాదు, లేకపోతే నా బంధువులు మంచివాళ్ళు కాదు. ఓకే, నేను మంచివాడిని కదా మనం ఆలోచించవది. టిపికలీ మనం ఎలా ఆలోచిస్తాము? దెర్ ఆర్ 2 kinds ఆఫ్ కాన్షియస్నెస్, సెంట్రిఫ్యూగల్, సెంట్రిపెటల్. సెంట్రిపెటల్ అంటే లోపలికి, అంటే మనము ఎప్పుడైనా రాయికి తాడు కట్టి ఇలా అంటాం, రైట్? సో అలా అంటూ ఉన్నప్పుడు ఫోర్స్ తగ్గితే ఏమవుతుంది, రాయి లోపలికి వచ్చేస్తుంది, అవునా కదా? మరి ఎక్కువైపోతే బయటకు వెళ్ళిపోద్ది. సో ఆ రెండు బ్యాలెన్స్ అయినప్పుడు, జయ శ్రీ రాధా శ్యామ్ సుందర భగవాన్కి, ఆ రెండు బ్యాలెన్స్ అయినప్పుడు ఏముంటుంది, అది కాసుకుంటుంది అనమాట. సెంట్రిపెటల్, సెంట్రిఫ్యూగల్. తెలుగులో ఏమంటారు? ఒకటి లోపలికి లాగుతుంటుంది, పెటల్. సో టిపికల్గా మన కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది, సెంట్రిఫ్యూగల్లా సెంట్రిపెటల్లా? సెంట్రిఫ్యూగల్. బయటికి ఉంటుంది మన కాన్షియస్నెస్ అంతానా. వీళ్ళెలాగా వీటిలో ఇది ప్రాబ్లం, వాటిలో అది ప్రాబ్లం, వాటిలో ఇది ప్రాబ్లం, వీటిలో ఇది ప్రాబ్లం అని చెప్పి. సో అంతేకాని నాలో ఏం ప్రాబ్లం అనేది మనం ఆలోచించాం. సో ఇక్కడ అవంతి ఇనీషియల్గా ఆయన అనుకుంటే ఎందుకు ఇలా చేస్తారు, వీళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అని చెప్పి. కానీ తర్వాత అతనికి సడన్గా ఆయనకి సాక్షాత్కారం కలుగుతుంది. ఆ సాక్షాత్కారం కలిగినప్పుడు చెప్పిన ఆయన నుంచి వచ్చిన అద్భుతమైన సిరీస్ ఆఫ్ శ్లోకాస్ ఈ శ్లోకంతో స్టార్ట్ అవుతుంది అనమాట.
అక్కడ ఏమని చెప్తున్నారంటే, నా యొక్క ఈ దుస్థితికి కారణము నా బంధువులు కాదు. టిపికల్ లైక్ దట్. నా ఇమ్మీడియట్ కాజ్ ఏంటి? రిలేటివ్స్. వాళ్ళ ఇంట్లో తరిమిస్తారు కాబట్టి, సంపాదిస్తున్నప్పుడు ఇంట్లో ఉండే భయంతోనో భక్తితోనో సపోర్ట్ చేశారు. ఇప్పుడు సంపాదన పోయింది, నన్ను తరిమిస్తారనమాట. కాబట్టి ద వెరీ కామన్ బయట వాళ్ళు ఇమ్మీడియట్ కాజ్ మనం చెప్పే ఇమ్మీడియట్ కాజు, ఇంటర్మీడియట్ కాజు, అల్టిమేట్ కాజ్. ప్రతిదానికి 3 కారణాలు ఉంటాయని చెప్పాను అనమాట. ఇమ్మీడియట్ కాజ్ని ఏమని చెప్తారు తెలుగులోని? మనం చెప్పాను, తెలుగు కష్టపడ్డా చెప్పాను. అది తక్షణ కారణం, మధ్యస్థ కారణం, అంతిమ కారణం. కరెక్ట్. సో తక్షణ కారణమే మనం బయట ఆలోచిస్తాం. తక్షణ కారణంగా చూసుకుంటే ఎవరండి ఇక్కడ తక్షణ కారణం? ఇక్కడ బంధువులు తక్షణ కారణం. వాళ్ళ వల్లనే కదా ఈయన బయటకు వెళ్ళి అంటే ఇంటి తరిమే పడ్డాడు. సో బంధువులు కారణం అడగొచ్చు, కానీ అన్నీ బంధువుల కారణం కాదు. లేకపోతే ఈ ప్రజలు వీళ్ళు నా కారణం కాదు. ఇంకొకరికి ఏమనుకోవచ్చు, మేబీ నా కర్మ అనుకోవచ్చు. సో ఆయన కర్మను కూడా అనట్లేదు. ఆయన మేబీ నా టైం బాగోలేదు, శని దాపురించింది. సో ఆయన దేవతలు నిందించట్లేదు, కాలాన్ని నిర్మించట్లేదు, తన కర్మను కూడా నిందించట్లేదు. అంటే ఇవన్నీ కూడా కారణాలే. అవునా కాదు చెప్పండి? కర్మ అనేది కూడా కారణమే. అదేం కారణం? అది మధ్యస్థ కారణం. అది దేవతలు అనేది కూడా కారణమే, అది కూడా మధ్యస్థ కారణం. అది అంతిమ కారణమైనది జీవ స్వరూప అనేది కృష్ణ బులియ జీవ భోగవాంచకరి అతయ మాయ జపడస్తదరి. కృష్ణ బులియ జీవ అంతిమ కారణం ఇది. ఏంటిది? కృష్ణ బులియ జీవ అంటే ఒక జీవి అనేవాడు భగవంతుని మర్చిపోయినప్పుడు దేనికి మర్చిపోతారంటే భోగవాంఛకరి. అంటే ఇంద్రియ భోగవాంఛకి దాని వలన ఆయన కృష్ణుడు మర్చిపోయినప్పుడు అయిపోతుంది నికటస్థమై జపటియదారి. అప్పుడు మాయాదేవి ఏమో చేస్తుంది, అతనికి రా అని పిలుస్తుంది. లోపల వచ్చిన తర్వాత టాప్ 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 అని వాయించేస్తుంది అనమాట. సో ఇఫ్ యూ ఐదర్ యు సర్వ్ కృష్ణ ఆర్ యు సర్వ్ మాయా, ఆప్షన్లే ప్రతి ఒక్కడికి. కృష్ణుడికి అయితే అట్లీస్ట్ హ్యాపీ అవుతాడు, మాయాదేవికి నువ్వు ఎంత చేసినా సరే. సో ఇది అంతిమ కారణం ఇది. సో ఇక్కడ అవంతి బ్రాహ్మణుడు ఇది కారణం కాదు, అది కారణం కాదు. ఆయన ఏమంటున్నాడు? దీని కారణం ఏమని చెప్తున్నాడు ఆయన? సో కేవలం నా మనస్సే సుఖ దుఃఖములకు కారణమై సంసార చక్రమును తిప్పబడి ఉండును. నా మనస్సే కారణమని చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ అవంతి బ్రాహ్మణ కాన్షియస్నెస్ ఎలా ఉంది? సెంట్రిఫ్యూగల్, సెంట్రిపెటల్ అంటే ఇన్సైడ్ అవుట్ సైడా? ఇన్సైడ్. అంటే దాని యొక్క అంటే కారణాలు ఎత్తుకుతున్నాడు. బయట ఎత్తుకుతున్నాడా, లోపల ఎత్తుకుంటున్నాడా? లోపల ఎత్తుకుంటున్నాడు అనమాట. సో ఎప్పుడైనా సరే అంటే మనము ఏ సమస్య వచ్చినా సరే కారణం వెతకాలి. ఎక్కడితో స్టార్ట్ చేయాలి? లోపల నుంచి స్టార్ట్ చేయాలి. సమ్టైమ్స్ ఒక రిలేషన్షిప్ ప్రాబ్లం రావచ్చు, లేకపోతే ఇంకేదో ప్రాబ్లం రావచ్చు. న్యాచురల్గా మనం దాన్ని అనలైజ్ చేయాలి, అది ఎందుకు అలా అయిందిరా బాబు అని చెప్పి. సో ఫస్ట్ మనకి మైండ్లోకి వచ్చేది ఏంటి? ఎదుటివాడు వేస్ట్ ఫెలో అని చెప్పి. ఈజ్ అన్గ్రేట్ఫుల్. అవును మరి అది గ్రేట్ఫుల్, నువ్వు ఇది అన్గ్రేట్ఫుల్, గ్రేట్ఫుల్. సో రకరకాలుగా మనము సో ఫస్ట్ మనం బయట నుంచి ఫస్ట్ మనం ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఇన్సైడ్ అనమాట, ఇన్సైడ్ అవుట్. సో ఇక్కడ అవంతి బ్రాహ్మణి చెప్తున్నాడు, నా మనస్సే అన్నిటికీ కారణం అని చెప్తున్నాడు అనమాట. సో ఇది చాలా గొప్ప గొప్ప సాక్షాత్కారము. యాక్చువల్గా అవంతి బ్రాహ్మణుడికి సాక్షాత్కారం వచ్చింది కాబట్టే ఆ వ్యక్తి గురించి ఈరోజు భాగవతంలో చర్చ వచ్చింది. అదర్వైజ్ ప్రతిరోజు మనం చూస్తుంటాము ఏంటది, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అంటారు కదా. ఓడలు బళ్ళు అవుతాయి, ఎన్ని చూడట్లేదు. ఎన్నిళ్ళల్లో వయసు దాటిన తర్వాత అత్తమామల్ని ఒక రూమ్లో పెట్టేస్తారు, అవుట్ అంటే ఇది ప్రతి ఇంట్లో జరిగే స్టోరీయే. కానీ అవి భాగవతాలు వస్తున్నాయా? అయ్యో అత్తగారిని ఎక్కడ పడిస్తారు, మామగారిని ఎక్కడ పడిస్తారు, కహాని గర్గర్కి. అవి భాగవతంలో రావట్లేదే. ఎందుకు రావట్లేదు? అత్త ఏమనుకుంటుంది, నా కోడలు నన్ను ఎలా సాధిస్తుంది అలా సాధించకూడదు. కానీ ఆవిడ నేను కోడలుగా ఉన్నప్పుడు నా అత్తను ఏం చేశానా అని ఆలోచించదు. యాక్చువల్గా దిస్ ఇస్ ద ఒరిజినల్ స్టోరీ. ఒక ఇంట్లో సో హస్బెండ్ ఇస్ వెరీ గుడ్ ఎర్నింగ్ పర్సన్. సో దే హ్యావ్ టేకెన్ ఎ గుడ్ ఫ్లాట్, మంచి ఫ్లాట్ తీసుకున్నారు. కానీ అత్తగారిని చూడడానికి ఇష్టం లేదనమాట. సో ఒక బంగ్లో లాగా. సో బంగ్లోలో వాళ్ళ హస్బెండ్ అంత చెప్తున్నా సరే లేదు లేదు మనతో పాటు ఉండడానికి కుదరదు, నాకు ఇష్టం లేదు అని చెప్తే హస్బెండ్ ఏం చేయలేకపోయాడు ఇంక తర్వాత. సో బయటనే ఒక చిన్న రూమ్లో కట్టేసి అత్తగారిని అక్కడ
అత్తగారిని పెడదామని చెప్పి కడుతున్నారనమాట. ఆవిడ మనతో ఉండడానికి లేదు, ఇది లేదు, అది లేదు, దూరంగా అని చెప్పి. సో షీ వాస్ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అత్తగారు చాలా బాధపడ్డారు. దిస్ యాక్చువల్ స్టోరీ ఇది. సో ఆవిడ ఆ ఇల్లు రెడీ అయినప్పుడు ఆవిడ పోయారు అత్తగారు అనమాట. దేనికోసం అయితే ఇల్లు కట్టిందో ఆవిడ ముందే పోయారు. తర్వాత సర్లే పేడ విరగడైపోయింది, కొత్త ఇంటికి వచ్చాము, కొత్త ఇంట్లో పాత సామాన్లు ఎందుకు మనకి, సో హెడ్ఏకే పోయింది, సో నో ప్రాబ్లం అని చెప్పి ఆ అవుట్ హౌస్కి తాళం వేస్తారు, అవసరం లేదు ప్రస్తుతం అని చెప్పి. తర్వాత ఏమైంది, అలా కొన్ని సంవత్సరాలు గడిచింది. వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్ళింది, వాళ్ళంటి కోటలు వచ్చింది. సో ఎవరు తన అత్తగారి కోసం ఏదైతే బయటకు ఒక చిన్న బేసిక్ ఫెసిలిటీస్తో ఇల్లు కట్టిందో అది ఎవరి కోసం ఉపయోగపడింది, తన కోసం అనమాట. అప్పుడు ఏమైనా ఆలోచిస్తుంది, మన అరే ఇంత కష్టపడి ఇల్లు కట్టాము, ఇది చేస్తామని నా కొడుకుని ప్రయోజకం చేశాను, నా కొడుకు కనీసం కృతజ్ఞత లేదు, సో భార్యగా నన్ను పక్కన పెట్టేశాడు. సో మంది జీవితాంతం వాళ్ళు ఏడుచుకుంటూ శాపర్ద పెడుతూనే, కానీ మనం ఏం చేసాము, మనం ఎలాగ ట్రీట్ చేస్తామనేది సో వీ డోంట్ థింక్. సో ఇక్కడ ఎనీహౌ ఇక్కడ స్టోరీ అత్త కోడల గురించి కాదు ఇక్కడ. సో దిస్ ఇస్ ఎవ్రీవే స్టోరీ. అలాంటి స్టోరీస్ ఎందుకు రావట్లేదు భాగవతంలో అంటే బికాజ్ అది సెంట్రిఫ్యూగల్ కాన్షియస్నెస్. కానీ ఎక్కడ అవంతి బ్రాహ్మణుడు ఆయన సాక్షాత్కారము, సరైన సాక్షాత్కారం లభించింది. ఆయన ఏం చెప్తున్నాడు, వీటన్నిటి కారణం ఎవరు, నా మనస్సు అని చెప్తున్నాడు అనమాట. మై మైండ్ ఈజ్ ద రీజన్ చెప్పి ఆ సాక్షాత్కారం రావడం చాలా గొప్ప విషయం. అందుకని అతడు శ్రీమద్ భాగవతం పుటల్లో ఆయన పేరు లిఖించబడింది. స్వయాన శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క కేస్ స్టడీ, ఆయన యొక్క చరిత్ర చెప్తున్నారు ఇక్కడ, రైట్. సో మనం చూడొచ్చు భాగవతం 7వ స్కందంలో కూడా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుల సెక్షన్లో కూడా మనం చూడొచ్చు ఏ విధంగా హిరణ్యకశిపుడికి లేనిదంటూ లేదు. హ్యాడ్ ఎవ్రీథింగ్. 14 లోకాల్లో బ్రహ్మదేవుడిని పక్కన పెట్టేస్తే బ్రహ్మలోకంతో సహా ప్రతి ఒక్కరు కూడా ఆయన సలాం కొడుతున్నారు. ముక్కోటి దేవతలు మొత్తం కూడా ఆయన కను సైజులతో ఆయన ఎలా ఆజ్ఞాపిస్తే వాళ్ళు అలా చేస్తున్నారు. సో ఎవ్రీ వన్ ఈజ్ ఫాలోయింగ్ హిమ్. 99.9999999% ఆ పాయింట్ నాట్ 1% ఎవరు అంటే ప్రహ్లాదుడు. సో అన్నీ ఉన్నాయి, మనలా ఏసీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అక్కడ. చెమట వస్తే సూర్యుడు వైపు చూస్తే సూర్యుడు మేఘాల్లో దాక్కుని పోతాడు అనమాట, ఆటోమేటిక్గా సెలెక్ట్ చేస్తుంది అనమాట. నాకు ఇప్పుడు వర్షం కావాలి అనుకుంటే మనము ఆయన ఆర్టిఫిషియల్ అయిన అవసరం లేదు, అలా చూస్తే వరుణ్ దేవుడు కాగిస్తాడు. అంటే ఎవ్రీథింగ్. నాకు చలి కావాలని చంద్రుడు రప్పించుకుంటాడు, మధ్యాహ్నం 12 గంటలకు నాకు చలి కావాలి, చంద్రుడిని వస్తాడు మధ్యాహ్నం 12 గంటలకి. సో అలాగా అంతటి పవర్ ఈ లోకంలో మెటీరియలిస్టిక్ పీపుల్ వాళ్ళు తెలియదు, కానీ వాళ్ళ రోల్ మోడల్ హిరణ్యకశిపు అనమాట. ఆల్ టైమ్ నెంబర్ 1 సక్సెస్ఫుల్ మెటీరియలిస్టిక్ పర్సన్ ఇస్ హిరణ్యకశిపు. సో అంత ఉన్నా సరే హిరణ్యకశిపుడు ఆయన హ్యాపీనా మిజరబుల్లా? మిజరబుల్లా? మోస్ట్ మిజరబుల్ ఆయన, మామూలు మిజరబుల్ కాదు. ఎందుకు మోస్ట్ మిజరబుల్ ఆయన? ఒక్కడని మాట వింటలేదు. ఎవరో ఒక్కడు? మహేష్ బాబా? ప్రహ్లాదురా? ఓకే ప్రహ్లాదురా, కరెక్ట్. సో ఒక్కడ మాట వింటలేదు, ప్రహ్లాదు ఒక్కడే మాట వినట్లేదు. సో ఈజ్ మోస్ట్ మిజరబుల్. సో మనకు అనిపిస్తుంది అరే పిచ్చోడే వీడని చెప్పిను, ఏంటి అసలు ఇదే చెప్పి ఒక్కడు వినకపోతే ఎందుకంత అయిపోతుందని చెప్పి. కానీ దట్ ఈజ్ మైండ్. ద అదర్ హ్యాండ్ ప్రహ్లాదు విషయం చూసినట్లయితే ఆయనకి టిప్పు చిన్నపిల్ల వాళ్ళకి తల్లిదండ్రులు సర్వస్వం. మనకి ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉన్నారు అడిగితే 750 కోట్ల 770 కోట్ల కాదు. వాళ్ళ దృష్టిలో ప్రపంచం ఎంతమంది జనాభా ఇద్దరే, మదర్ ఫాదర్. మిగతా వాళ్ళకి సంబంధం అవునా కాదు చెప్పండి. వాళ్ళ దృష్టిలో ప్రపంచం అంతా ఇద్దరే, మదర్ ఫాదర్. ఎందుకంటే దే ఆర్ డిపెండెంట్ ఆన్ దెమ్, అదర్ బతకలేరనమాట. అలాంటి ఫాదర్ అని చంపాలని ట్రై చేస్తున్నాడు ఇక్కడ. ఒక వయసు దాటిన తర్వాత సరే సొంత కాలం నిలబడిన తర్వాత సరే అమ్మ మాట వినలేదు, ఫైన్, మా నాన్న మన పట్టుకుని పెట్టి సరే ఫ్రెండ్స్ ఉన్నారు, భార్య పిల్లలు ఉన్నారు, బతికేస్తాడు. చిన్నపిల్లవాడికి తల్లి తండ్రి సర్వస్వం. అలాంటి తండ్రి చంపాలని ప్రయత్నిస్తున్నాడు అక్కడ. తండ్రి తను ద్వేషిస్తున్నాడు అక్కడ. తండ్రి ఏం చెప్తున్నాడు, వీడు కులద్రోహి, వంశద్రోహి, కులద్రోహి అని చెప్పి నిందిస్తున్నాడు. సో బట్ ప్రహ్లాద్ ఈజ్ మోస్ట్ హ్యాపీ బికాస్ మైండ్ ఈజ్ కంట్రోల్డ్. సో మనస్సు అనేది ఇట్ కెన్ మేక్ ఏ హెల్ అవుట్ ఆఫ్ హెవెన్ అండ్ హెవెన్ అవుట్ ఆఫ్ హెల్. హెవెన్ అవుట్ ఆఫ్ హెల్ అంటే ఏంటది? ప్రహ్లాదుడికి విషయంలో యాక్చువల్ ప్రహ్లాద్ నరకంలో అనిపిస్తున్నాడు అక్కడ, కానీ నరకంలో కూడా ఆయన స్వర్గంలో ఉన్నాడు ఆయన. అండ్ హిరణ్యకశిపుడి విషయంలో వాస్తవంగా స్వర్గంలో కూర్చున్నాడు ఆయన, స్వర్గంలో కూడా వాడు మోస్ట్ మిజరబుల్. సో ఏంటయ్యా అంటే వాట్ ఈస్ ద వన్ ఫ్యాక్టర్ ఏంటి అక్కడ? అది
మైండ్, రైట్? సో అందుకని ప్రభుపాదులు వారు నెక్స్ట్ పర్పోర్ట్లో కూడా మైండ్ గురించి కొంచెం రాశారు. సో విల్ డిస్కస్ అబౌట్ దిస్. సో కాబట్టి మైండ్ అనేది అన్లెస్ మైండ్స్ని మనసు గురించి పూర్తి తెలుసుకోకపోతే మనం చెప్తాము చాంట్ అండ్ బీ హ్యాపీ, అవును కదా? చాంట్, జపించు, ఆనందించు అని చెప్పి. సో వీ చాంట్ అండ్ బీ హ్యాపీ. సో బట్ వీఆర్ చాంటింగ్, మెనీ డేస్ ఆర్ నాట్ హ్యాపీ. ఎందుకు హ్యాపీ కాదు అంటే ఇంకా మనము మనస్సును జయించే ఆ టెక్నిక్ మనం ఇంకా నేర్చుకోలేదు కాబట్టి. వాస్తవానికి గౌరవపురి ఏం చెప్తారంటే చాంట్ అండ్ బీ హ్యాపీలో అంట వైట్ కలర్ పేపర్ మీద బ్లాక్ కలర్ ఫాంట్తో రాస్తాం కదా, చాంట్ అండ్ బీ హ్యాపీ. సో చాంట్ స్ట్రగుల్ అండ్ బీ హ్యాపీ అంట. కానీ స్ట్రగుల్ అనే పదాన్ని వైట్ కలర్ ఇంకుతో రాస్తారంట. వైట్ కలర్ ఇంకుతో వైట్ కలర్ పేపర్ మీద రాస్తే ఎలా ఉంటుంది? ఎందుకు అలా రాశారు? అదే మార్కెటింగ్ కదా. మార్కెటింగ్ ఏంటి? అన్నీ పోతాయి, యాస్ట్రిక్ మార్క్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అనమాట. ఛాన్స్ అమ్మో స్ట్రగుల్ అయితే వద్దు అంటాం అనమాట. కాబట్టి స్ట్రగుల్ అనే పదాన్ని వైట్ కలర్ పెన్తో వైట్ కలర్ పేపర్ మీద రాస్తాం అనమాట. సో మనకు చాంట్ అండ్ బీ హ్యాపీ, బట్ యాక్చువల్లీ చాంట్, స్ట్రగుల్ అండ్ బీ హ్యాపీ. అండ్ వాట్ ఈస్ దట్ స్ట్రగుల్? దట్ స్ట్రగుల్ ఈజ్ కంట్రోలింగ్ ద మైండ్. ఆ స్ట్రగుల్ ఏంటది? మన మనస్సుని నియంత్రించుకోవడం అనేది మన స్ట్రగుల్. అప్పుడే మనకు చాంట్ అండ్ బీ హ్యాపీ అనేది వర్తిస్తుంది అనమాట. సో మనసు సంగతి ఏంటంటే వాట్ ఆర్ ద 3, అండ్ మనం ఇప్పుడు 3 ఆస్పెక్ట్స్ చూస్తాం మనసుకు సంబంధించి. ఐ థింక్ హ్యావ్ స్పోకెన్ దిస్ బిఫోర్, బట్ ఎన్నిసార్లు చర్చించుకోవాల్సిన టాపిక్ ఇది. ద ఫస్ట్ థింగ్ అబౌట్ మైండ్ అంటే మైండ్ యొక్క లక్షణాలు అనమాట. ఇది ఎవరిదండి? ఇప్పుడు చెప్తుంది నీకు నాకు ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ మైండ్ ఏంటంటే మైండ్ ఈజ్, మనస్సు అనేది ఇట్స్ ఓవర్ ఆప్టిమిస్టిక్ అబౌట్ మెటీరియల్ లైఫ్ అండ్ ఓవర్ పెసిమిస్టిక్ అబౌట్ స్పిరిచువల్ లైఫ్. తెలుగులో ఏమంటారు? ఆప్టిమిస్టిక్ ఏమంటారు తెలుగులో? ఆశాభావమా, ఆశావాదం. అంటే మనస్సు అనేదంట భౌతిక విషయాల పట్ల అత్యంత ఆశాభావంతో ఉంటుంది, ఆశావాదంతో. అండ్ ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎలా ఉంటుందంట? నిరాశావాదంతో ఉంటుందంట, ఓవర్లీ పెసిమిస్టిక్, రైట్? మనం ఇది క్లియర్గా చూడొచ్చు. సో మనము చాలా మైండ్ ఎలా ఉంటుందంటే బై డిఫాల్ట్ అది నెగిటివిటీ అబ్జర్వ్ చేస్తుంది. భౌతిక జీవితంలో చూస్తుంటాము 10కి ఈవెన్ సక్సెస్ఫుల్ పీపుల్ 10లో 9 మంది అంటే వాళ్ళు అనుకున్నది సాధించినా సరే వాస్తవానికి అది వాళ్ళ జీవితంలో ఆనందాన్ని ఇవ్వదు. అది ఎందుకంటే ఆ స్ట్రగల్స్ అనేది ఎప్పుడు ఉంటానే ఉంటుంది. సో డబ్బు సంపాదించడం హ్యాపీ ఏమో, దీన్ని హ్యాపీ ఏమో, నేమ్ ఫేమ్ వచ్చిన హ్యాపీ ఏమో అని చెప్పి. సో వీఆర్ సీయింగ్ దట్. అంటే సాధించిన వాడు ఏడుస్తున్నాడు, సాధించిన వాడు ఏడుస్తూనే ఉన్నాడు. కానీ మనకి ఎవరో ఒక ఎగ్జాంపుల్ కనిపిస్తారు, వాడు కర్మానుసారంగా మేబీ ఈజ్ యాక్చువల్లీ లీడింగ్ హ్యాపీ లైఫ్. మన మనసు ఇంకా చూపిస్తుంది ఒక్క దగ్గర కనిపిస్తుంది అనమాట. ఓ హీఈస్ వెరీ హ్యాపీ. ఇస్కాన్ డివోటీస్ మరీ ఎక్కువ చెప్పేస్తారనమాట, మెటీరియల్ లైఫ్ మిజరబుల్. మేబీ వాడు మిజరబుల్ ఏమో, వాడికి హ్యాపీగా ఉండడం రాదేమో. జస్ట్ సీను ఇంత నైస్ అపార్ట్మెంట్స్, బంగ్లాస్, విల్లాస్, ఇక్కడ ఇంత జనాలు ఇంత హ్యాపీగా ఉన్నారు. ఈ డివోటీ ఏమో మెటీరియల్ లైఫ్ చెప్తూ ఉంటాడు. మేబీ ఈయన మెటీరియల్ సక్సెస్ఫుల్ కాదేమో, లేకపోతే ఈయనకి ఏదో వేరే మెంటల్ ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో. బట్ యాక్చువల్లీ మెటీరియల్ లైఫ్ ఇస్ నాట్ దట్ బ్యాడ్ ఆల్సో, సో ఇట్ ఈస్ బెటర్ ప్లేస్. ఏంటది? జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కనిపించేది సరే మైండ్ చాలా ఆప్టిమిస్టిక్గా ఆలోచిస్తుంది. ఒకసారి గాడిదలు గుంపంతా గమనిస్తున్నాయి అనమాట. ఒక గాడిద ఉంది, అది గాడిద ఏం తింటే చెప్పండి, ఆఫ్టర్ గడ్డి తింటుంది. ఆ గడ్డి ఎక్కడ దొరికేస్తుంది. కానీ ఈ గాడిద మాత్రము ఓ సూపర్ డూపర్ సిన్సియర్. ఎవరికి? ఆ యొక్క వాషర్ మ్యాన్, సాకల వాడికి అనమాట. ఇంత మూటలు మోస్తుంది దోబిగాడి దగ్గరికి, మళ్ళీ ఆ మూటలు తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకొస్తుంది. సో అంతా కష్టపడిన తర్వాత అల్టిమేట్గా ఏమొస్తుంది దానికి? కొంచెం గడ్డి. ఆ గడ్డి ఎక్కడ దొరికేస్తుంది మనకి. సో మిగతా గాడిదలు అనుకున్నాయి, అరే ఎందుకు ఈ గాడిద ఇంత కష్టపడిపోతుందని చెప్పాను. వై దిస్ గాడి సో ఓవర్ సిన్సియర్ అని వెళ్ళి చెప్తుంది. అరే ఎందుకు కష్టపడుతున్నావు, ఆటో గడ్డే పెడతా, గడ్డి మనకే దొరికేస్తుంది కదా, ఆ మాత్రం కొంచెం ఇంత నోట్లో నుంచి నూరుకొచ్చే అంత కష్టపడాలని చెప్పి. అప్పుడు గాడిద అంటదంటే, నేను కంటికి నేను గాడిద కనిపిస్తున్నానా అని చెప్పి. ఎలా కనిపిస్తున్నాను కంటికి నేను? డూ థింక్ ఐఎమ్ ఏ ఫూల్?
నాకు పని పాట దగ్గర పని చేస్తాను అనుకుంటున్నావా అని చెప్పి. అవునా మరి ఎందుకంటే వెరీ సీక్రెట్ అంట, మాకు చెప్పండి అంటారు మరి మిగతా గాడిదలు. అప్పుడు ఈ గాడిద అంటది, వాస్తవానికి లాస్ట్ ఇయర్ నేను అలాగే అనుకున్నా వదిలేద్దామని చెప్పి, ఎందుకంటే ఈ మాత్రం గడ్డి ఎక్కడైనా దొరుకుతుంది, ఆ మాత్రానికి ఎంత కష్టపడాల్సి అని చెప్పి. కానీ ఆ రోజు నాకు సాక్షాత్కారం అయింది. ఏంటో సాక్షాత్కారం అంటే, ఆ రోజు గమనించా మా ఇంట్లో మా ఓనరు వాళ్ళ కూతురుతో గొడవ పడుతున్నాడు అనమాట. ఇద్దరు గొడవలు అవుతున్నాయి. సో గొడవల్లో బాగా సడన్గా ఏమన్నాడు ఆ సాకులైన ఓనరు, నువ్వే కానీ ఇక్కడ నాకు చెప్పిన మాట వినకపోతే నెక్స్ట్ టైంని ఈ గాడి తీసి పెళ్లి చేస్తా అన్నాడు అనమాట. సో కాబట్టి ఏ నిమిషంలో అయినా సరే మా ఓనర్ గారు నాకు ఇచ్చి పెళ్లి చేస్తారు నా కూతుర్ని. అందుకనే ఉన్నాను, అంతేగాని నేనేమి ఫుల్ నేను కాదని చెప్పి. ఓ అవునా, గ్రేట్, నువ్వు మంచి ఆపర్చునిటీ అని చెప్పి. సో అంటే మనం నవ్వుతున్నాం, కానీ మైండ్ ఇలాగే ఆలోచిస్తుంది అన్నమాట. మెటీరియల్ లైఫ్లో ఛాన్స్ 1% ఉన్నా సరే దానికి ఎంతో ఉంచుకుంటుంది అది. సో వెరీ ఆప్టిమిస్టిక్, హమ్ హోంగే కామయాబ్. 10 ఒకటే అవుతాడేమో, అయినా సరే ఒకటి చూసి ఓ ఓ ఓ అనేది ఉంచుకుంటాం అనమాట. అండ్ స్పిరిచువల్ లైఫ్ వచ్చినప్పటికీ మైండ్ ఎలా ఆలోచిస్తుంది అంటే, ఇట్ ఈస్ ఓవర్ట్లీ పెసిమిస్టిక్. 10 భక్తుల్లో 9 భక్తులు బాగానే ఉన్నారు, అంత అద్భుతంగా నడుస్తుంది, అంతా కృష్ణుడి మర్సీ వల్ల ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇక్కడ ఎక్కడ ఒక డివోటీ జీవితంలో మేబీ అది కృష్ణుడి యొక్క అరేంజ్మెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే కర్మానుసారంగా అయి ఉండొచ్చు. ఒకరి జీవితం లేదు అనుకోని జరుగుండొచ్చు అనమాట. బట్ మైండ్ ఆలోచిస్తుంది, అరే ఇలా ఎలా అయ్యింది, మరి ఆ మాత్రానికి డివోటీ అయితే నాన్ డివోటీ అయితే ఏంటి, ఈజ్ అ డివోటీ అయినా సరే ఈ స్ట్రగలింగ్. సో మేబీ అంటే మరి కృష్ణుని మాత్రం నమ్ముకుంటే సరిపోదేమో, వేరే ప్లాన్స్ కూడా వేసుకోవాలేమో. ఇట్స్ నాట్ బిలీవింగ్ కృష్ణ నాట్ సఫిషియంట్. 10కి ఒక కేస్ స్టడీ ఉంటే చాలు, మైండ్ ఆ కేస్ స్టడీ వైపు ఆలోచిస్తుంది అనమాట. మెటీరియల్ లైఫ్లో 10కి 9 కేస్ స్టడీలు నేను ఆడకుండా సరే ఒక కేసు అక్కడ 1% 10% ఛాన్స్ ఉన్నా ఆ 10% వైపు మైండ్ ఆప్టమిస్టిక్ ఆలోచిస్తుంది. ఇక్కడ 10% తేడా అంటే అక్కడే ఆలోచిస్తుంది అనమాట, ఓవర్లీ ఆప్టమిస్టిక్. మనకి ఫిలాసఫీ మొత్తం తెలుసు దట్ నువ్వు ఎంత సంపాదించినా సరే అది నీకు ఒక పాయింట్ కన్నా ఉపయోగపడదని చెప్పి. అరే వీఆర్ సీయింగ్ యాక్చువల్లీ ఐఎమ్ ఈ 1 వీక్లో షాక్డ్. మన గోకుల్ ప్రభు ఆయన నార్మల్ అయిపోయారు, అంతా వాక్ చేసి స్టార్ట్ చేశారు, ఈవెన్ టాక్డ్ ఆన్ ఫోన్. ప్రభు ఏదో జోకులు వేసుకున్నాము అంతా కైండ్ ఆఫ్. సడన్లీ వీసా మళ్ళీ నార్మల్ అయితే మళ్ళీ సడన్గా ఆయన చనిపోయారు. అనిపించింది అరే బాప్రేను స్వాటెక్స్ అని చెప్పి. అది సరిపోదు అన్నప్పుడు మన రమ్య సన్ స్ట్రోక్ వచ్చింది, చిన్న విషయం అనుకుని సరదా అదే అనుకున్నాం, బట్ మళ్ళీ కొంచెం సీరియస్ అయింది, మళ్ళీ నార్మల్ అయింది. అంటే భయం వేసింది ఒక రకంగా చెప్పాలంటే. అనిపించింది అంటే ప్రాణంకి ఇంతే విలువ అని చెప్పి. ఎవరికి ఎప్పుడు ఏమవుతుందో వి డోంట్ నో. అద్దెకి బట్ నేను డివోటీకి అయితే ప్రభుజీ నాకు కూడా అవుతుందా అంటే, అరే బాబా మెటీరియల్ లైఫ్ అంటేనే దుఃఖాలయం అశాశ్వతం. నువ్వు డివోటీ కాబట్టి దుఃఖాలయం సుఖాలయం శాశ్వతం అయిపోతుందా? జస్ట్ బికాజ్ యూఆర్ డివోటీ. నేను కృష్ణుడు భక్తుని అయ్యాను కాబట్టి కృష్ణుడు నా కోసము తను తయారు చేసిన సిస్టమ్ని నా కోసం మార్చేయాలి. ఎందుకు మార్చేయాలి? నా ఆయన కోసం జపం చేస్తున్నా, వారం డబ్బులకు వచ్చేస్తున్నా, ప్రశాంతి తీసుకుంటున్నా, ఎంత చేస్తున్నాను ఆయన కోసం. నేను నా కోసం రూల్స్ మార్చలేడా? మార్చకపోతే ఏం దేవుడును? సో మన కోసం దుఃఖాలు అశాశ్వతాన్ని మార్చేయాలి. అప్పుడే కృష్ణుడు మనల్ని రక్షిస్తున్నట్టు, అదర్వైజ్ రక్షిస్తున్నట్టు కాదనమాట. సో మైండ్ ఈజ్ పెసిమిస్టిక్. బయట లోకంలో నువ్వు జీవితాంతం కష్టపడి చేసినా సరే వాడికి నచ్చిన రోజు తప్పే ఒక్క రాత్రి నేను లే ఆఫ్ చేస్తానమాట. ఐ జస్ట్ ఏంటది మెటా. సో ఐ వాజ్ జస్ట్ రీడింగ్ ద న్యూస్. ఒక్కరోజు 8,000 మందిని పీకేశారు జాబ్లో నుంచి. సో జాబ్లో పీకేయడం ఒక ఎత్తు, దేనికోసం పీకారు? అదేదో ఏఐ ఉపయోగిస్తున్నారు ఇప్పుడు. సో నౌ దే ఆర్ యూజింగ్ ఏఐ బికాజ్ ఆఫ్ విచ్ వాళ్ళకి ఇప్పుడు అవసరం లేదు, పీకేశారు. సరే, ఇది పెద్ద విషయం కాదు. ఇందులో విషయం ఏంటంటే ఎవరో 8,000 మంది అంట, వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఆ మొత్తం ఆ యొక్క సిస్టమ్ మొత్తాన్ని ఏఐకి అప్గ్రేడేషన్ చేసిన ఇంజనీర్లు. అంటే వాళ్ళ చేత అప్గ్రేడేషన్ చేయించుకొని అప్గ్రేడేషన్ అయిన తర్వాత వాళ్ళని పింక్ స్లిప్ ఇస్తారనమాట. ఇచ్చి నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వకుండా. మెజారిటీ ఇండియన్స్ అనమాట. మనం వింటాము, చదువుతాము. ఇలా చదివారు, ఇది కొంతమంది చదివారు.
చదివినా సరే అని వదిలేస్తాం అనమాట. అదే టెంపుల్కి వచ్చాము, అక్కడ ఒక డివోటీ ఆయన సర్వీస్ చేస్తున్నారు. మేబీ ప్రభుజీ ఇప్పుడు ఈ డివోటీ వచ్చి ఇంతగా బాగా చేస్తున్నారు, ఆయనకి ఇద్దామా సర్వీసు, మీరు సీనియర్స్ అయ్యారు, ఇప్పుడు మీరు జపం చేయండి అంటే వాడుకొని వదిలిస్తారు. ఇక్కడ జస్ట్ సి. అందుకని డివోటీస్ నమ్మకూడదు, అందుకని ఎక్కువ సేవ చేయకూడదు. మన పని వచ్చామా వెళ్ళామా సేవలో ఉండాలి. సో మైండ్ ఎలా ఆలోచిస్తుంది అంటే అసలు బై డిఫాల్ట్ స్పిరిచువల్ లైఫ్లో మైండ్, మనస్సు అనేది ఎప్పుడు నెగిటివిటీనే అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఒక 1000 రూపాయలు దేవుడికి కృష్ణుడికి ఇస్తే మైండ్ ఆలోచిస్తే అమ్మో 1000 రూపాయలు. అరే నువ్వు డివోటీ కాకముందు సండే అంటే మటన్ మస్తాన్ షాప్కి లేదు 1000 రూపాయలు వేస్ట్ చేసుకునేవాడివి. సండే అంటే ఏదంటే సినిమాకి వెళ్ళేవాళ్ళం. ఒక్కసారి ఆలోచించండి, ఒక టిపికల్ మెటీరియలిస్టిక్ పర్సన్ నెలకి ఇంద్రియభోగం అంటే జబ్బులు తెచ్చుకోవడానికి, పాపకర్మ తెచ్చుకోవడానికి నెలకి తక్కువ 5,000 రూపాయలు ఖర్చు పెడతారు. అప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచించేవాడే కాదు అసలు. అండ్ టెంపుల్కి వచ్చిన తర్వాత తప్పని తెలిసిన తర్వాత మన 5,000 రూపాయలు 2,000 ఇవ్వాలంటే అమ్మో మా పిల్లలు మా భార్య నా ఫ్యూచరు భవిష్యత్తు, టెంపుల్ సొంత ఇల్లు ఉండాలి, కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఇవి ఉండాలి, లేకపోతే ఎలా అవుతుంది అని చెప్పి ఇవేవి నీకు ముందు గుర్తు రాలే. దిస్ విల్ నాట్ బి ఈవెన్ ఐవీఎఫ్లో ఆల్సో. ఇప్పుడు కాంగ్రెస్ ఐవీఎఫ్ అనాలి కాబట్టి. సో ఐవీఎఫ్లో ఉన్నప్పుడు వెన్ పీపుల్ నాట్ డివోటీస్, వాళ్ళు నెల వేసేదానికి క్రెడిట్ కార్డు బిల్లే సరిపోతుంది అనమాట. ఆ జీతం అంత ఖర్చు పెట్టేస్తారు. డివోటీకి అన్ని ఖర్చులు 0 అయిపోతాయి. 10% ఈజీ ఇవ్వండి రా, ఈజీ అంటే ఇస్తే మన భాషలోని అమ్మో ప్రభుజీ ఇది ప్రభుజీ అది ప్రభుజీ అది ప్రభుజీ అని చెప్పి. సో అంటే మైండ్ ఈజ్ సో కన్విన్స్డ్, వెరీ ఆప్టిమిస్టిక్. మనం 10 రూపాయలు ఖర్చు పెట్టామంటే అంతకన్నా ఎక్కువ మనకి ఆనందాన్ని వస్తుంది అనేది మైండ్ మనకి మెంటల్ లైఫ్లో అలాగే ఇస్తుంది అనమాట. స్పిరిచువల్ లైఫ్ వచ్చినప్పటికీ మైండ్ అనేది మేబీ ఇది ఉంటే ఇంకా ఉపయోగపడుతుందేమో అంత ఓవర్లో ఆలోచిస్తుంది అనమాట. పర్లేదు అవసరం ఏముంది అని చెప్పి. సో బై డిఫాల్ట్ మైండ్ అనేది మెటీరియల్ విషయాల్లో ఓవర్ ఎంతూజియాజం, ఓవర్ ఎక్సైట్మెంట్. ఈ పూటకి సరే ఇప్పుడు మీకు ఇది ఉంది, మార్నింగ్ లెగిస్తే మీరు కొంచెం ఇది చేసి అది చేస్తే హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఎంతైనా కష్టపడిపోతాం. అది స్పిరిచువల్ విషయం వచ్చినప్పటికీ డీల్ అయిపోతాం అనమాట. అమ్మో ఇదేంటి అదేంటి అని చెప్పి. సో ప్రతి విషయంలో గమనిస్తే భౌతిక విషయంలో మనం ప్రయత్నిస్తే రిజల్ట్ రాకపోయినా సరే 10కి 9 సార్లు రాదు, ఒకసారి వస్తుంది. అయినా సరే దానికోసం డబుల్ ఎంతూజియాజం. లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు, ఎంతమంది పాస్ అవుతారు? అని ప్రతి ఒక్కడు 100% ఎఫర్ట్ పెట్టాడు చెప్పండి. ప్రతి ఒక్కడు 100% ఎఫర్ట్ పెడతాడు. ఛాన్స్ ఎంతమంది నీట్ ఉన్నారు ఇక్కడ? ఎవరు ఉన్నారా? హర్ష ఎంతమంది రాస్తారు తమ్ముడు? 25 lakhs, 30 లక్షల మంది రాస్తారు ఎగ్జామ్. ఎంతమందికి ఎన్ని సీట్లు ఉన్నాయి? 1 lakh సీట్స్. 30 లక్షలు 1 lakh. ఎగ్జాంపుల్ బాగాలేదు, నా 8 ఎగ్జాంపుల్ చెప్పుకుంటాలే. 1,50,000 మందిలో 5,000 మంది, ఇది బెటర్ ఎగ్జాంపుల్. 1,50,000 మంది రాస్తారు, ఎన్ని సీట్లు? 5,000 సీట్లు. అంటే ఎంతమంది ఏడుస్తూ కూర్చుంటారు? అంటే ఐఐటి రిజల్ట్ వచ్చిన రోజు ఎంతమంది అవుతారు? 5,000 కూడా కాదు, 3,000. మిగతా సీట్లు అన్ని పనికిమాలిన సీట్లు. 1,50,000లో 3,000 మంది నవ్వుతారు, మిగతా 1,47,000 మంది ఏడుస్తూ ఉంటారు. అవునా కాదు చెప్పండి? కరెక్ట్. బట్ స్టిల్ ఎలా ప్రిపేర్ అవుతాము? 100% నాకు వస్తుంది అనే ధైర్యంతోనే రాస్తాం. అవునా కాదా? వాడికి కూడా తెలుసు నా టాలెంట్ రాదు అని చెప్పి. నిజం చెప్పండి, ఫస్ట్ ఇయర్లోనే తెలిసిపోతుంది చాలాసార్లు. కానీ పేరెంట్స్ పుష్ చేస్తారు ఫ్రెండ్స్తో కాబట్టి ఏదో మొక్కుబడిగా వెళ్తూ ఉంటాం. అయినా సరే అంటే మనకి వస్తుంది అనే ఛాన్స్ చాలా తక్కువ ఉన్నా సరే 100% ఎఫర్ట్ పెడతాం చెప్పండి మీరు అందరూ. స్పిరిచువల్ లైఫ్లో అంత ఎఫర్ట్ పెడతాం, స్పిరిచువల్ లైఫ్లో అంత ఎఫర్ట్ పెడతామా? స్పిరిచువల్ లైఫ్లో రిజల్ట్ రాకపోయినా సరే బుక్ డిస్ట్రిబ్యూషన్ 100% తీసుకున్నా లేదో 100% ఎలా అడిగారనమాట. స్పిరిచువల్ లైఫ్లో మనకి 100% రిజల్ట్ వస్తుందని తెలిసినా సరే మనం అంత ఎఫర్ట్ పెట్టాం. ఏమో ఇదేమో అదేమో అని చెప్పి. సో బై డిఫాల్ట్ మైండ్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బై డిఫాల్ట్ మెటీరియల్ లైఫ్లో సూపర్ ఎంతూజియాస్టిక్ ఉంటుంది అనమాట. స్పిరిచువల్ లైఫ్లో ల్యాక్ ఆఫ్ ఎనర్జీగా ఉంటుంది అనమాట. ఇది ఎందుకంటే బై డిఫాల్ట్ అంటే ఇది ఎవరికి కండిషన్డ్, మీకు అప్లికబుల్ కాదేమో, ఎందుకంటే మీరు అందరూ ప్యూర్ డివోటీస్.
బట్ బద్ధవస్థలో మనసు ఎలా ఉంటుందంటే మెటీరియల్ లైఫ్లో సూపర్ ఎంతూజియాస్టిక్, సూపర్ ఆప్టిమిస్టిక్గా ఉంటుంది. అండ్ స్పిరిచువల్ లైఫ్లో పెసిమిస్టిక్గా ఉంటుంది అనమాట. వాళ్ళు మనకు క్లియర్ తెలుసు. నేను ఎగ్జామ్ గురించి చెప్తున్నాను కదా, ఎగ్జామ్ గురించి చెప్తున్నాను నేను మీకు ఇక్కడ. సో వీఆర్ వెరీ వెరీ క్లియర్ యూనో. సో 5%, 2% రిజల్ట్స్ వస్తాయి, అయినా సరే పీపుల్ ఆర్ సూపర్ ఎంతూజియాస్టిక్. అండ్ స్పిరిచువల్ లైఫ్లో కృష్ణుడు చెప్తున్నా ఏమని చెప్తున్నా, ఈవెన్ ఇఫ్ యూ ఫెయిల్ మెటీరియల్ని ఫెయిల్ అయినా సరే నువ్వు చేసిన సర్వీస్ ఎక్కడికి పోదు, నువ్వు చేసిన సర్వీస్ ఎక్కడికి పోదు అనమాట. క్రికెట్ మ్యాచ్లో అవుతున్నాం, గెలుస్తామో తెలియదు, అయినా సరే ఎక్కడికి వెళ్ళిపోతాం మనము, గెలుస్తామని ఆశ. స్పిరిచువల్ లైఫ్లో ఒకవేళ నువ్వు సర్వీస్ చేసినా సరే, ఒకవేళ నువ్వు ఓడిపోయినా సరే కృష్ణుడు నిన్ను స్పిరిచువల్లీ విక్టోరియస్ అయినా సరే అమ్మో చేస్తాం చేయలేమో అని ముందే మనం ఆగిపోతాం అక్కడ. అది దిస్ ఇస్ ఎందుకు ఇలా అవుతుంది మన జీవితాల్లో అంటే కారణం ఏంటి అక్కడ? అది మైండ్. మెటీరియల్ లైఫ్లో మనం ఎంత ప్లానింగ్స్ చేసుకుంటాం, ఎంత ప్లాన్. స్పిరిచువల్ లైఫ్లో మనం ప్లాన్ చేయం, మన కోసం టెంపుల్ ప్రెసిడెంట్ ప్లాన్ చేస్తాడు. సో మనల్ని భగవంతు గురు మహారాజ్ జై గురుదేవును నన్ను స్పిరిచువల్ తీసుకెళ్ళి బాధ్యత ఎవరిది? గురువు గారిది. ఆయన చూసుకుంటాడు, ఆయన ప్లాన్ చేసుకుంటాడు అనమాట. మన గురించి ఆయన మనం ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. మెటీరియల్ లైఫ్లోని ఎవరికి చెప్పాలా? సో ఫస్ట్లో అరే ఇంట్లో ఎవరో ఆడపిల్ల ఉంది, ఇలా మేబీ వీళ్ళకి ఏదో సంబంధం చూడాలేమో అడుగుతాను, ప్రభుజీ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయని చెప్పి అడగవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళు ఫుల్ అరేంజ్మెంట్స్ అనమాట. అనిపించింది మనం పట్టించుకోకూడదని చెప్పి, ఎందుకంటే ఎవరికి చెప్పవసరం లేదు, ఫుల్ అరేంజ్మెంట్స్లో ఉంటారనమాట మెటీరియల్ లైఫ్లో ఎవరెవరి. స్పిరిచువల్ లైఫ్లో ఏంటంటే అంటే మీరు చెప్పలేదు కదా రోజు అంటారు అనమాట. 1 year జాతర రాలేదు ఏంటంటే మీరు అడగలేదు కదా అంటాం అనమాట. ఈ సర్వీస్ ఏం తీసుకుని ఈయనకేం సర్వీస్ ఉందా? లేదు, ఎందుకంటే నాకు ఎవరు చెప్పలేదు రోజు అంటాం అనమాట. మనకు ఎవరు చెప్పలేదు, ఎవరు అడగలేదు. సో మెటీరియల్ లైఫ్లో అడగవసరం లే, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మైండ్ గివ్స్ అన్లిమిటెడ్ పెయిన్ అండ్ లిమిటెడ్ ప్లెజర్. అంటే చెప్పాలంటే మౌంటైన్ అంత పెయిన్ ఇస్తుంది, మోల్ అంటే దాన్ని ఏమంటారు, దాన్ని పుట్టుమచ్చ. ఒక మోల్ అంతటి ప్లెజర్ ఇస్తే మౌంటైన్ అంతటా పెయిన్ ఇస్తుంది అనమాట. దిస్ ఇస్ టిపికల్ మెటీరియల్ లైఫ్. మీరు ఎప్పుడైనా గమనించండి, బై డిఫాల్ట్ ఇప్పుడు యాత్ర అవుతుంది కదా, చార్ధామ్ యాత్ర. అమ్మని వెళ్ళలేదు, మంచి పని చేశాను నేను నిజంగా. అసలు ఆల్ గ్లోరీస్ అసలు కంప్లీట్గా బాడీ కొంచెం బయటకు వెళ్ళిపోవాల్సిందే అది. సో ఛాలెంజింగ్ స్కెడ్యూల్స్. ఎనీహౌ, ఎప్పుడైనా బయట అడగండి జనరల్గా ఎలా ఉంది అని అడిగంటే ఏం చెప్తానంటే అంతా బాగానే ఉంది కానీ ప్రభుజీ నిన్న ప్రసాదంలోని ఆవకాయ తక్కువైపోయింది రోజు లేకపోతే నిన్న రూమ్లోని ఏదో 2 దోమలు ఉన్నాయి ప్రభుజీ అని చెప్పి ఏం పడినా సరే అంటే అంతా బాగుంది కానీ ఇది అంతా బాగుంది అంటే 95% బాగుంది, దాని గురించి మనం చెప్పుకోవచ్చు కానీ దాని గురించి మనం మాట్లాడడం. అది బై డిఫాల్ట్. అంటే ఇక్కడ స్పిరిచువల్ గురించి కాదు, ఇది బై డిఫాల్ట్. ఈవెన్ భౌతిక జీవితం విషయంలో కూడా మన హ్యాపీనెస్ని మనము టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అవునా కదా? మీరే గమనించండి. నేను థింక్ సింపుల్. టిపికల్గా మనకి ఓకే ఈ నెల రోజుల్లో మనకి 10 దగ్గర మనకి అప్రిషియేషన్ వచ్చింది, కానీ ఒక దగ్గర మనకి ఫీడ్బ్యాక్ వచ్చింది, ఆర్ సంబడి విచ్ అస్టేజ్ అనమాట. మనకి ఏముంటుంది అది? ఆ హ్యాపీనెస్ 9 సార్లు అప్రిషియేషన్, ఒకసారి చెస్టైజ్మెంట్. ఏది ఎక్కువ మనల్ని లాగుతుంది, మనతో వెంట పడుతుంది మనతోటి. అవునా కాదా? చెక్కదారి పువ్వు ఎన్నిసార్లు పెంచుకున్నారని గుర్తుకుంటుందేమో, ఎన్నిసార్లు అందరి ముందు నాకు అడిగేశారు, అందరి ముందు టైట్ చేశారు, అది మాత్రం గుర్తుకుంటుంది అనమాట. చాలాసార్లు చూడండి ఫ్యామిలీస్లో కూడా ఏదో మాట అనుకుంటారు, 10 ఏళ్ళు 20 ఏళ్ళు మాట్లాడుకోరు అనమాట ఒకరితో ఒకరు. కొడుకు చచ్చేదాకా మాట్లాడుకోరు అనమాట. అరే బాబా అన్న ఇంత అవసరం ఏం వచ్చింది? పుట్టి నుంచి కలిసి పెరిగా అన్నదమ్ములు, బట్ ఎక్కడో ఏదో తేడా కొట్టింది, కుటుంబాలు విడిపోతాయి. ఎందుకంటే ఆ రోజు పెళ్లి రోజు ఇలా అన్నాడు నన్ను అని చెప్పి, నేను పంచాడితో లుంగి ఇచ్చాడు, అందుకని నేను వెళ్ళను మా అత్తారింటికి. ఏంటంటే మీ అత్తారులు లుంగి ఎడితే పంచిచ్చారు, అది పంచాడితో లుంగి ఇచ్చారు, నేను ఇంకా వెళ్ళను అనమాట. అంటే ఎంత కట్టం ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు, అవన్నీ గుర్తుపచ్చిపోతాం అనమాట. బై డిఫాల్ట్ మైండ్ 90% హ్యాపీనెస్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మన భక్తుల విషయంలో చెప్పుకుందాము. ఫీస్ట్ ప్రసాదం ఉందనుకుందాము, పులావు, పనీర్, సబ్జీ, రకరకాలు అన్ని ఐటమ్స్ ఉన్నాయి. మామూలు రోజు కిచిడి ఉంటుంది మనకి, కానీ ఈరోజు అవన్నీ ఉన్నాయి. కొంచెం లేట్కి వెళ్ళాము మనము, గులాబ్ జామున్ అయిపోయింది.
బై డిఫాల్ట్ మన కాన్షియస్ మొత్తము పులావ్ మీద ఉండదు, పనీర్ మీద ఉండదు. దేని మీద ఉంటుంది? పక్కోడు గుల్పేట గులాబ్ జామున్ ఉంటుంది అనమాట. వాడి పేరు తినలేదు, వాడు తింటూ ఉన్నాడు. వాడు పులావ్ నువ్వు పులావ్ తింటున్నావు, వాడు పని నువ్వు తింటున్నావు. వాడి పేరు గులాబ్ జామున్, నీ పేరు గులాబ్ జామున్ లేదు. సో అరగంట సేపు కూడా నీకు ఆ మైండ్ అక్కడ ఏదో గులాబ్ జామున్ తినలేనట్టు, ఆ గులాబ్ జామున్ టేస్ట్ తెలియనట్టు. సో నీ కాన్షియస్ అంతా గులాబ్ జామున్ మీద ఉంటుంది. అంటే నాకు ఏది ఉందన్నదానికన్నా కూడా ఏది లేదు అనేది ఎక్కువ మనల్ని యాంగ్జైటీ ఇచ్చేస్తుంది అనమాట. సిమిలర్లీ మైండ్ ఏం చెప్పాను ఇక్కడ నేను, అది మైండ్ ఆల్వేస్ కంపేర్స్. సో డోంట్ థింక్ దట్ మనకి ఎంత ఉంటే మనకి ఆ మైండ్ ప్రాబ్లం ఉండదని కాదు. నీకు ఎంత ఉన్నా సరే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే. చిన్నప్పుడు హచ్ అని ఒక మొబైల్ కంపెనీ గుర్తుకుందా? హచ్ ఆ హచ్ దాని బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? కుక్కపిల్ల. ఎంత ఉంటుంది దాన్ని, చిన్న కుక్కపిల్ల ఉంటుంది, ఎంత ఉంటుంది దాన్ని, ఏమంటారు దాన్ని, ఏదో బ్రాండ్ అది. ఈ సైజ్ ఉంటుంది, అడుగున అరడుగు కుక్కపిల్ల ఉంటుంది కదా. వేరెవర్ యూ గో, అంటే ఎక్కడికి వెళ్ళినా సరే కుక్కపిల్ల అంటపడుతూ ఉంటుంది అనమాట. సో వేరెవర్ యూ గో అవర్ నెట్వర్క్ ఫాలోస్. గుర్తుకుందా? హచ్నే వోడాఫోన్ తీసుకుంది. సో హచ్ కంపెనీ లాంటి దాని మైండ్ అనమాట. నువ్వు ఈరోజు నీకేం లేదు, రేపు అదృష్టం తగిలి లాటరీలో 10 కోట్లు వచ్చినా సరే లైఫ్ ఏం మారదు. మార్క్ మై వర్డ్స్, 1% మారదు. నాకు ఈరోజు నాకు ఐటీ రాలేదు, పాలిటిక్స్ ఐటీఐ వచ్చింది. నీకు ఐటీఐ వచ్చినా సరే, ఐఐటీ వచ్చినా సరే లైఫ్ ఏమీ మారదు. ఎందుకు మారదు? ఆ మైండ్ నీతోనే ఉంది. అది అలా ఉన్నంత కాలము ఎక్కడికి వెళ్ళినా, ఎందుకంటే ఐటీ వెళ్ళినప్పుడు ఒక రకం ఏడుపు, ఐటీకి వెళ్ళాక అరే ఇప్పుడు మేము ఉన్నాము, మేము డివోటీ కాబట్టి సరిపోయింది. అదర్వైజ్ బయట వాళ్ళకి జాబ్లే రావట్లే, అంత జాబ్లు వస్తున్నాయి. కానీ వాడు పక్కన వాడికి ఆడికన్నా తక్కువ అపారెంట్లీ వాడికి 40 లక్షల జాబ్ వచ్చింది, నాకు 10 లక్షల జాబ్ వచ్చిందని చెప్పి. నా టైంలో పెద్ద అమౌంట్లు అండి. సో అక్కడ అదే ఏడుపు అది. సో మైండ్ ఎలా ఉంటుందంటే, నీకన్నా ఒకటి బెటర్ వచ్చింది, దాన్ని చూస్తే మైండ్ ఏడుస్తుంది బై డిఫాల్ట్. సింపుల్ చెప్పండి, పొరుగింటి పుల్లకూర అది అంటారు కదా. ఇరుగు పొరుగు వాళ్ళు బాగుపడ్డారని నాగాడంటారు కొనుక్కున్నారు. మనకు లేదు ఒక ఏడుప, పర్లుకుంది ఇంకో ఏడుప అని చెప్పి. సో అలాగన మైండ్ బై డిఫాల్ట్ అట్రాక్ట్స్ లిటిల్ ప్లెజర్, అన్లిమిటెడ్ పెయిన్ బై డిఫాల్ట్ అనమాట. మనకు ఉన్న దానిలోని మనకు 190 బ్లెస్సింగ్స్, అది గుర్తుపెట్టుకోదు, అంటే మర్చిపోతుంది. స్పిరిచువల్ లైఫ్లో మనం ఆలోచిస్తే, ఇప్పుడు డివోట్ అడిగిన సరే హౌ ఆర్ యూ అంటే బయటికి హ్యాపీ అనేస్తే, కానీ మనసులో ఒకసారి ఆలోచించుకుంటే వాస్తవానికి మనం యాక్చువల్గా ఫుల్గా హ్యాపీగా ఉండం మనం. ఇది ఫ్యాక్ట్, అది వెళ్తూ ఉంటుంది మనకు అది. సో మనము ఎందుకంటే మేబీ ఏదో కారణాలు అనమాట. ఇప్పుడు ఒకసారి ఆలోచించుకుంటే యాక్చువల్గా ఎన్ని విషయాల్లో మనకి బ్లెస్సింగ్ సంపాదించుకుంటున్నాం. ప్రభుపాద్ మర్సీ, ప్రభుపాద్ బుక్స్, డివోటీస్, భగవద్ తీసుకున్న సేవా అవకాశము, డీటీస్, మనల్ని వీ హ్యావ్ ఎ టెంపుల్ వేర్ వీ హ్యావ్ డీటీస్, అలా చెప్పుకుంటూ పోతే వీ హ్యావ్ అన్లిమిటెడ్ థింగ్స్ టు కౌంట్ బ్లెస్సింగ్స్. బట్ ఎక్కడో 1-2 వీ మే ల్యాకింగ్. మనం అవ్వచ్చు, కమ్యూనిటీ అవ్వచ్చు, మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, 1-2 ల్యాకింగ్. అదే మనకి మైండ్ అక్కడే అంటుకుండిపోద్ది, అక్కడ అది అంటుకుండిపోద్ది. అది మీరైనా సరే, బ్రహ్మచారి ఎవరికైనా సరే. సో ఏది మనకి ల్యాకింగ్ అక్కడ అంటుకుండిపోతుంది, అండ్ మైండ్ ఈజ్ మిజరబుల్. యాక్చువల్గా మెనీ టైమ్స్ డివోటీస్ గమనిస్తే అద్భుతమైన కీర్తన మేళ అవుతుంది. బై డిఫాల్ట్ డివోటీస్ ఎలా ఉంటారు? హ్యాపీగా ఉంటారు, అవునా కదా? కీర్తన మీద హ్యాపీగా ఉంటారు కదా. కానీ కీర్తన రాని వాళ్ళు హ్యాపీగా ఉంటారు, కానీ కీర్తన వచ్చిన వాడు మిజరబుల్ అవుతారు. తెలుసా మీకు? నేను ఇప్పుడు ఇలా పాడుతానని చెప్పి, అరే అక్కడ భగవంతునికి నడుస్తుంది కీర్తన, ఆయన ప్లెజర్ కోసం కీర్తన నడుస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఎంజాయింగ్, నేను ఎప్పుడు పాడగలుగుతాను, నేను కూడా రిహార్సల్ చేస్తాం. కానీ మనం అక్కడ వెళ్ళినప్పుడు మళ్ళీ అదే ట్యూన్, అదే ప్రభుత్వ ట్యూన్ గుర్తుకుంటుంది, ట్యూన్లు మర్చిపోతాం అనమాట. లేదు, ఈసారి ట్యూన్ మార్చాలి, ప్రోగ్రామ్కి వెళ్తాం. సో మైండ్లోని ఆ ట్యూన్ గుర్తుకుంచుకోవాలి. కాబట్టి అవసరమైన ట్యూన్ని ఇయర్ ఫోన్లో పెట్టుకుంటాం, కార్లో వెళ్తాం, దారంతో గుర్తుపెట్టుకుంటాం. అక్కడ బట్టలు ఎక్కుతాం, వాళ్ళు గార్లాండ్ వేస్తారు, అప్పుడు ఆ ట్యూన్ గుర్తుకుంటుంది. కర్తలు పట్టుకుంటాం, మర్చిపోతాం అనమాట. మళ్ళీ ఏ ట్యూన్ గుర్తుకొస్తుంది? హరే కృష్ణ, అదే అంటే నా సంగతి కాదు, బట్ మెనీ ప్రీచర్స్ ఐ సీ పాపం. సో వెన్ ది అదర్స్ ప్లే నైస్ కీర్తన్, దేర్ ఈజ్ మిజరబుల్. యాక్చువల్లీ దేర్ మిజరబుల్. అంటే అరే బయట వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉన్నారు, ఫుల్ అబ్జర్వ్డ్ ఇన్ ద కీర్తన్, బట్ యు ఆర్ మిజరబుల్. ఎందుకంటే అది నీకు మేబీ ఇంకా మ్యూజిక్ సెన్స్ లేదేమో, జస్ట్ యాక్సెప్ట్ ఇట్ నా. యు ఆర్ గివింగ్ అమేజింగ్ క్లాస్, పీపుల్ ఆర్ హ్యాపీ వాట్ యు ఆర్. నువ్వు ఎలా ఉన్నావో అలా నేను ఇష్టపడుతున్నారు, నువ్వు మారాల్సిన అవసరం లేదు. అది కానీ లేని పట్టుకొని ప్రీచర్స్ నా, మేబీ ఐ కెనాట్ జోక్ లైక్ దట్. గౌరంపూర్ క్లాస్ ఇస్తారు, సగటు కాంగ్రిగేషన్ సూపర్ హ్యాపీ అవుతారు.
అండ్ గౌరవం పుస్ గివ్స్ క్లాస్, కాంగ్రిగేషన్ ఆర్ అంటే కాంగ్రిగేషన్ డివోటీస్, కాంగ్రిగేషన్ కాదు, డివోటీస్ ఆర్ వెరీ అమేజింగ్ నెక్టర్, ప్రీచర్స్ ఆర్ మిజరబుల్. నేను క్లాస్ చెప్పడం ఎందుకు నవ్వట్లేదు, నేను చెప్పడం ఎందుకు ఉండట్లేదు. సో ఇది నాకెందుకు ఎగ్జాంపుల్ రాలేదు, నాకెందుకు ఇలా రాలేదు, నేను ఇదే ఎగ్జాంపుల్, నేను ఇదే జోక్ చెప్తే అందుకు అంత నవ్వట్లేదు అని చెప్పి. సో వై? బికాస్ దిస్ ఇస్ మైండ్. అక్కడ ప్రాబ్లం గౌరవం ప్రూవ్ కాదు, ప్రాబ్లము నీ ఫాలోవర్స్ కాదు, ప్రాబ్లం ఎక్కడది? మైండ్. సో ఎవ్రీవేర్ అంటే సక్సెస్ఫుల్ పీపుల్ కూడా అదే ప్రాబ్లము, సగటు మనిషికి అదే ప్రాబ్లము, ఏమి లేదు అదే ప్రాబ్లం, ఎవ్రీవేర్. ఎందుకంటే మైండ్ ఏంటది? హచ్ డాగ్ అనమాట, వేర్ ఎవర్ యూ గో ఫాలోస్. అది మారినంత వరకు రామేశ్వరం వెళ్ళి తినేసి తప్పదు అన్నట్టుగానా, అది మారినంత కాలము ఇవి ఉంటాయి. అదేంటి డివోటీ అయిపోయాను కదా అంటే, డివోటీ అయ్యావు నాన్న, డివోటీ అయ్యావంటే కాలేజ్కి వెళ్ళావు, డాక్టర్ అయిపోలేదు. సో వెన్ యూ సే ఐఎమ్ డివోటీకి అన్నీ కర్మ ఉండకూడదు, డివోటీకి అన్నీ హ్యాపీగా ఉండాలి కదా అంటే, సో వెన్ యూ సే వీఆర్ డివోటీ, హరే కృష్ణ బీ కేర్ఫుల్. మన డివోటీ కాదు, వీఆర్ డివోటీ ఇన్ మేకింగ్. ఏంటి మనము? వీఆర్ డివోటీ ఇన్ మేకింగ్. డోంట్ థింక్ యూఆర్ డివోటీ. ప్రభుపాద చెప్తారు, అరే డివోటీస్ ఆర్ ఆల్వేస్ హ్యాపీ, డివోటీస్ ఆర్ జాయ్ఫుల్, కృష్ణ డివోటీస్ ఆర్ నో కర్మ. మరి ఇవన్నీ మన నాకెందుకు ఇవన్నీ అవుతున్నాయంటే మనకు కొంచెం క్లారిటీ, అంటే మనం ప్రామాణిక అంటే అంటే దాన్ని ఏమంటుంది, దాన్ని వ్యవహారికంగా పిల్లడు ఇప్పుడు. సో ఆయన పిల్లని ఆ డివోటీ ఇన్ మేకింగ్ పిలవయ్య అంటామా? ఆ డివోటీ ఇన్ మేకింగ్ అలా అంటామా? వ్యవహారికంగా ఎలా పిలుస్తాము? డివోటీ అని పిలిచేస్తాం. మనం నిజంగా డివోటీ ఫీల్ అయిపోకూడదే. మనం ఎవరమి? డివోటీ ఇన్. అంటే మనం కాలేజీలో ఉన్నాం, డాక్టర్ అయిపోలే, అర్థమైందా? బయటకు ఏమంటారు పిల్లలు, డాక్టర్ అయితే రా అంటారనమాట. నువ్వు డాక్టర్ ఫీల్ అయిపోకూడదు, నేను ఇంజక్షన్ ఇచ్చేస్తానని చెప్పి, ఇక డాక్టర్ ఇన్ మేకింగ్ అంతే. సో అలాగనే మనము వ్యవహారికంగా డివోటీ ఇన్ మేకింగ్, డివోటీ ఇన్ మేకింగ్ అలా వెళ్ళడానికి చాలా కష్టం కాబట్టి భక్తులు అనేస్తాం అనమాట. భక్త ఆనంద్ అంటాం, భక్త ఇన్ మేకింగ్ ఆనంద్ అంటే కష్టం పెట్టి నోరు తెరదని చెప్పి. సో వీ షుడ్ నాట్ యాక్చువల్లీ థింక్. అర్థమైందా? సో ఎనీహౌ, సో చెప్పేది ఏంటంటే, కాబట్టి ఇవి మనకు కూడా వర్తిస్తాయి. ఈ మైండ్ అనేది బయట వాళ్ళకి మాత్రమే మనకు కూడా వర్తిస్తుంది అనమాట. అండ్ థర్డ్ థింగ్, మైండ్కి ద మోర్ ఆప్షన్స్ టు గివ్ టు ద మైండ్, ద మోర్ మైండ్ బికమ్స్ మిజరబుల్. ఇది జీవిత సత్యం. అంటే మనస్సుకి ఎన్ని ఆప్షన్లు ఇస్తే మనస్సు అంత హ్యాపీ అవ్వదు, మిజరబుల్ అవుతుంది. ఈ లోకంలో ఈ విషయము, ఈ లోకంలో 99.9% యాక్చువల్లీ డివోటీతో ఎవరికి తెలియదు ఈ విషయం. ఇక డివోటీ మేకింగ్ కాదు, డివోటీ. ఎందుకంటే మీరు గమనిస్తే బయట పీపుల్ మేక్ సో మచ్ మనీ. వై దే మేక్ సో మనీ? బికాస్ దే వాంట్, వాళ్ళ కంఫర్ట్స్ పెంచుకోవాలనుకుంటారు, అవునా కాదా? సో కంఫర్ట్స్ పెంచుకోవాలనుకుంటారు. మీరు పెద్దల ఇంటికి వెళ్తే వాళ్ళ ఇళ్ళల్లో డ్రావర్స్లో ఉంటాయి. డ్రావర్స్లో ఎలా ఉంటాయి? ఒక 100-200 రకాల వాచెస్ ఉంటాయి, అవునా కాదా? వాళ్ళకి షూస్ ఎన్ని రకాలు ఉంటాయి? 20-30 రకాల షూస్ ఉంటాయి. ఈవెన్ టిపికల్ రిచ్ క్లాస్ పీపుల్. ప్లస్ వాళ్ళకి లిప్స్టిక్ ఎన్ని రకాలు ఉంటాయి? 20 రకాల లిప్స్టిక్లు. హ్యాండ్ బ్యాగ్లు ఉంటాయి కదా. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు వేసుకున్న డ్రెస్ ప్రకారంగా లిప్స్టిక్, దాని ప్రకారంగా వాచ్ బ్యాగ్, ఇదే హ్యాండ్ బ్యాగ్, దాని ప్రకారంగా చెప్పులు. సో అది బయట చూడడానికి ఫ్లాషీ లైఫ్ అనమాట. మనకేమనిపిస్తుందో మనకు కూడా ఇన్ని ఆప్షన్ ఎంత బాగుంది, మనకి ఎప్పుడు ఒకే చెప్పులు, ఒకే షూ, ఒకే వాచ్. సో మనకేమనిపిస్తుంది? వీఆర్ నాట్ సో ఫార్చునేట్. వాళ్ళకి ఇన్ని ఆప్షన్లు ఉన్నాయి, దే ఆర్ హ్యాపీ అనిపిస్తుంది అనమాట. బట్ రియాలిటీ ఐఎమ్ టెల్లింగ్ యూ మై డియర్ ఫ్రెండ్స్, మైండ్కి ఎన్ని ఆప్షన్లు ఇస్తే అంత మిజరబుల్. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? చిన్నప్పుడు దూరదర్శన్ వచ్చేది, వారంకి ఒక సినిమా. అది కత్తుల కాంతారా సినిమా వచ్చినా సరే, లేకపోతే చిత్తూరు నాగే సినిమా వచ్చినా సరే, యోగి వేమన, దాన్నే మహాప్రసాదం అని చెప్పి హ్యాపీగా చూసుకునేవాళ్ళం, అవునా కాదా? ఫ్యామిలీ అంతా కలిసి, మా పోలీస్ క్వార్టర్ మొత్తానికి ఒక టీవీ ఉండేది, అందరూ వెళ్ళిపోయేవాళ్ళు అన్నమాట. దాన్ని హ్యాపీగా చూసుకునేవాళ్ళం. తర్వాత కేబుల్ టీవీ వచ్చింది, ఈటీవీ వచ్చింది, జెమినీ టీవీ వచ్చింది, తేజ టీవీ వచ్చింది. తర్వాత నాకు తెలియదు నేను. సో ఒకే టైంలో 4-5 సినిమాలు. అంటే నేను టీవీ చూస్తున్నప్పుడు కూడా ఐ హ్యావ్ సీన్ ఈ సినిమా అదే బాగాలేదు, చూద్దాం. వీఆర్ కీప్ ఆన్ చేంజింగ్.
మైండ్ ఈజ్ వీఆర్ నాట్ హ్యాపీ. ఏ సినిమా కూడా ఫుల్ చూడం, ఇక్కడ అక్కడ జంప్ కొడతాం, అక్కడ ఇక్కడ జంప్ కొడతాం. తర్వాత ఇప్పుడు నేను కాదు స్టూడెంట్ చెప్తారు, ఇప్పుడు ఓటీటీలు వచ్చాయంట. యూట్యూబ్లో నేను జాబ్ చేసినప్పుడు యూట్యూబ్లో వచ్చింది. యూట్యూబ్ 2008లో వచ్చింది. వెన్ ఐ స్టార్ట్ వర్కింగ్. నేను జాబ్లో ఉన్నప్పుడు యూట్యూబ్ స్టార్ట్ అయింది. సినిమాలు అప్లోడ్ స్టార్ట్ అయ్యాయి 2012 ఎప్పుడో అప్లోడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి సినిమాస్ అనమాట. ఒకప్పుడు మన సినిమా చూడాలంటే టీవీ ఆన్ చేస్తే ఏదోతో చూసాం. 2 గంటల సినిమాలో 2 గంటలు టైం ఇస్తే 2 గంటలు కూడా సినిమా చూసేవాళ్ళు. అది ఏ సినిమా అయినా అందులోనే హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం గమనిస్తే మీరు ఆలోచించండి, ఇదే 2 hours టైం ఉంటే జనాలు ఏ సినిమా చూడాలంటే గంటన్నర సేపు టైం వేస్ట్ చేస్తారు. అరగంట స్టార్ట్ చేస్తారు, 5 రూపాయలకే నచ్చట్లేదు చెప్పి ఇంకో సినిమాకి వెళ్ళిపోతారు. మొత్తానికి 2 గంటలు అయిపోయింది, ఏది లేదు. ఫుల్లీ డిస్టర్బ్డ్ మైండ్స్. ద మోర్ ఓటీటీస్ మోర్ డిస్టర్బెన్స్. ఎందుకు మోర్ డిస్టర్బెన్స్? మోర్ ఆప్షన్స్ ఐమ్ టెల్లింగ్ యూ. సిమిలర్గా లేడీస్కి చిన్న షాప్కి తీసుకెళ్ళకండి, బట్టల దుకాణం, సైకిల్లో వస్తారు. చిన్నప్పుడు సైకిల్లో వచ్చేవారు బట్టల దుకాణంలోనే. వాడు మూట తీసేవాడు. ఎన్ని చీరలు ఉండేవి? మ్యాక్సిమము 20 చీరలు ఉండేవి. ఎంతసేపు సెలెక్ట్ చేసుకునే వాళ్ళం? అరగంటలో అయిపోయేది. అండ్ పీపుల్ ఆర్ హ్యాపీ విత్ ఇట్. వాటిల్లో ఉండి సెలెక్ట్ చేసుకునే వాళ్ళు హ్యాపీ. తర్వాత ఇప్పుడు షాపులకు వెళ్తే చీరల దుకాణానికి ఒక్క చీరకి ఎంతసేపు పడుతుంది చెప్పండి, నిజం చెప్పండి. 2-3 గంటలు పడేస్తుంది, అవునా కాదా? అత్తి ఇత్తి ఆడు. నిజం చెప్పాలంటే త్రినాథపి సునీచ తర్వాత సహిష్ణులు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. చీరల కొట్లో ఆ సేల్స్ మ్యాన్ వాడు నిజమైన త్రినాథపి సునీచ అనమాట. అమానిన మానదేన వాడు భగవద్ధామునికి వెళ్ళడేమో. అలాంటి వాడు భక్తుడైతే మాత్రం వాడుకున్న పేషెన్స్కి, వాడుకున్న టాలరెన్స్కి వాడు ప్యూర్ డివోటీ అయిపోతాడు. ఇస్కాన్లో రావాలే కానీ అనిపిస్తుంది. ఒక్క చీర కోసం 200 చీరలు తిప్పుతారు, మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆల్సో మనం సాటిస్ఫై అవుతాము, వస్తాము, ఫైనల్ చీర పెట్టుకుంటాము. 4-5 చీరలు వస్తాయి, అందులో ఎంచుకోవాల్సింది తప్పదు. ఎంచుకుంటాము, కారు ఎక్కుతాము, ఆ చీర తీసుకోవాల్సిందేమో, ఆ చీర తీసుకోవాల్సిందేమో. టెల్లింగ్ యూ. ఈవెన్ డివోట్స్ ఇప్పుడు మెయిన్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే, టిపికల్గా ఫీస్ట్లో ఒక 7 ఐటమ్స్ ఉంటాయి. 7 ఐటమ్స్ మనం తినేయగలము, హ్యాపీ ఫీస్ తింటాం. కానీ ఓ ప్రజెంట్ చెప్పుకుని సార్ నా రూమ్లో చెప్పడం పెట్టేస్తారు. నా రూమ్లో ఎవరు రాడని చెప్పి చెప్పడంలో చూసినప్పుడు తినాలనిపించినప్పుడు ఐ హెడ్ సీన్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు నేను కూర్చుంటే ఓహో ఇది బాగుంది, అది బాగుంది, కానీ ఎక్కువ తెలియదు, ఎంతెంత అయిపోయిందనమాట. ఫుల్లీ డిస్సాటిస్ఫైడ్. ఇది 2 ఆప్షన్ అప్పుడు ఏది తీసుకోవాలో తెలియదు అనమాట. యాక్చువల్గా అనుకుంటాం కానీ మైండ్కి ఎక్కువ ఆప్షన్స్ ఇస్తే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. నేను ల్యాండ్ ప్రొక్యూర్మెంట్లో నేను ఫైనల్గా 5 ల్యాండ్ షార్ట్ లిస్ట్ చేసాం. అప్పటి ఎక్స్పీరియన్స్ తక్కువ కాబట్టి 5లో ఏదైనా మనం ఏది అడిగితే ప్రభుత్వం అది ఇస్తుంది అనుకునే వాళ్ళం అనమాట. ఐ కెన్ టెల్ యూ నా అంటే ఈ ఫేజ్లో నా మోస్ట్ మిజరబుల్ ఫేజ్ ఏంట్రా అంటే, నాకు భ్రమలో అంటే 5లో ఏదైనా ప్రభుత్వం ఇచ్చేస్తుంది, ఏం ఎంచుకోవాలని ఆ టెన్షన్లో నేను రాత్రులు నిద్రపట్టేది కాదనమాట. ఐ యూజ్డ్ టు కాల్ మై సీనియర్స్, రండి అని చెప్పి ఇప్పుడు చూడండి అని చెప్పి వాళ్ళు అనేవారు. ఎక్కువ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తలలు పండిన వాళ్ళు కాబట్టి ఎక్కువ ఆలోచించొద్దు, ఏది తీసుకో అని చెప్పి. కానీ ఇది అప్లై చేసేవాడిని. మళ్ళీ అప్లై చేసిన తర్వాత టెన్షన్ అనమాట, అమ్మో మార్చితే కుదరదేమో కానీ ఇది బెటర్ ఏమో అని చెప్పి. మళ్ళీ ఇంకో లెటర్ తీసుకెళ్ళి ఇచ్చేవాడిని. ప్రభుత్వం ఆలోచించి ఎవరు ఏంటి అసలు అని చెప్పాను. ఇలాగ ఎన్నిసార్లు మార్చకూడదు కదా, అలా 2-3 సార్లు మార్చాను అనమాట. ఎందుకంటే ఒకటి ఇస్తే ఇది కూడా ఐ వాజ్ సో యాంగ్జైటీ. తర్వాత అర్థమైంది ప్రభుత్వంతో ఇలా మార్చకూడదు అని చెప్పి. అప్పుడు ల్యాండ్ ఇచ్చా. తర్వాత తెలిసింది 2 నెలల పోయాక అది ఆప్షన్ లేదని. ఇంకోటి ఇచ్చా, అది ఆప్షన్ లేదు. అలాగే సార్టెడ్ అయిపోయి ఇప్పుడు నాకు నా ఫస్ట్ షార్ట్ లిస్ట్ ఒకటే మిగిలింది. లాస్ట్ 6-8 నెలల నుంచి ఒకటే మిగిలింది. అట్లీస్ట్ ఆ విషయంలో మైండ్ పీస్ఫుల్ నాకు ఇప్పుడు లేదు కాబట్టి. మైండ్ ఇస్ వెరీ పీస్ఫుల్. అది వస్తే చాలు దేవుడా, అది వస్తే చాలు అని చెప్పి ముందు ఈ దేవుడా నాకు ఏం కావాలో చెప్పు. సో ఎనీథింగ్ యూ హ్యావ్ ఆప్షన్స్ నా అంటే 5లో ఒకటి ఎంచుకోవాలంటే అనుకుంటాం. కానీ సో యాక్చువల్గా మైండ్ అనేది ద మోర్ ఆప్షన్స్ యూ గివ్ టు ద మోర్ మైండ్ ఈస్ మిజరబుల్. నేను జాబ్ చేసినప్పుడు నా 15 జతల బట్టలు ఉంటాయి అనమాట. ఏ బట్టలు వేసుకున్నా, ఈవెన్ డివోట్ అయినా సరే ఇదా వేసుకున్నామా లేదా మళ్ళీ ఇంకోటి వేసుకున్నాం, ఇప్పుడు వేసుకుని మళ్ళీ వేసేసుకుంటాం. ఇప్పుడు అస్సలు బట్టల గురించి ఆలోచనే లేదు. ఒకప్పుడు తలదుకున్నప్పుడు జుట్టు ఉండేది, రాలేదనమాట. అవి బాబు టెన్షన్ పడిపోయాను, జుట్టు రాలుతుంది అని చెప్పి. ఇప్పుడు
యాంగ్జైటీ లేదు. ఎందుకంటే ఈ హెయిర్ స్టైలా ఆ హెయిర్ స్టైల్ లేదు కదా, ఒకటే హెయిర్ స్టైల్, నో యాంగ్జైటీ. ఒకటే డ్రెస్, నో యాంగ్జైటీ. ముందు ఎందుకంటే సింపుల్ డ్రెస్ అందరూ కూడా హైఫై డ్రెస్ ఉంటాయి అనమాట, మనం ఒక్కడమే సింపుల్ డ్రెస్ అని చెప్పి. సో యూ హ్యావ్ టు మెయింటైన్ సమ్ స్టేటస్ కో, ఎస్పెషల్లీ హై ప్రొఫైల్ జాబ్స్లో వెన్ యూఆర్ టీమ్ లీడ్ మెయింటైన్ చేయాలి స్టేటస్ అనమాట. కాబట్టి అలాంటి ఇక్కడ టెంపుల్ చూస్తారు, ఈ డెస్గా బ్రహ్మచారి అవుతాడు అని చెప్పి, ఇక్కడేమో ఆ టెన్షన్, అక్కడేమో ఇంకో టెన్షన్. సో ఇట్స్ ఆల్వేస్ సంథింగ్ లైక్ దాట్. ఇప్పుడు యాక్చువల్గా మైండ్కి ఎన్ని ఆప్షన్లు ఇస్తే మైండ్ అంతా ఇస్తుంది. కాబట్టి జీవితంలో బయట వాళ్ళకి తెలియని విషయం ఇది, వాడు జీవితకాలం తెలుసుకోవాలి. వాడేమంటే ఆప్షన్లు పెంచుకునే కొద్దీ మన లైఫ్ హ్యాపీ అనుకుంటాం. బట్ యాక్చువల్ ద మోర్ ఆప్షన్స్ యూ గుడ్ మైండ్ యాక్చువల్గా మిజరబుల్. డివోటీస్ విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. చెప్పండి ఎలా వర్తిస్తుందో. కొన్నిసార్లు అనిపిస్తుంది, అమ్మో నేను సిన్సియర్గా నా సుపీరియర్ని ఫాలో అయితే, సిన్సియర్ నా అథారిటీని ఫాలో అయితే వాళ్ళు ఇంకా ఎక్కువ చెప్తారు, ఎక్స్పెక్టేషన్ ఉంటాయి. ఓ ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఒబీడియంట్గా ఉండాలి, సరెండర్డ్గా ఉండాలని చెప్పి. అప్పుడు నాకు ఫ్రీడమ్ ఉండదు. సో ఐ విల్ నాట్ హ్యావ్ మచ్ ఫ్రీడమ్, సో ఐ విల్ నాట్ బీ హ్యాపీ. అదే నేను అంటున్నట్టుగా ముట్టుకుంటే ఐ హ్యావ్ మోర్ ఫ్రీడమ్, సో ఐ విల్ బీ మోర్, ఐ హ్యావ్ మోర్ ఫ్రీడమ్, దాని మీద ఐ విల్ హ్యావ్ మోర్ హ్యాపీ అని చెప్పి. బట్ వాస్తవానికి మీరు గమనిస్తే సిన్సియరిటీ అంటే ఇప్పుడు ఇల్యూజన్ ఉన్నప్పుడు మనకు తెలియదు. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఎనీ సిన్సియర్ డివోటీ, వాడికి ఎనీ సిన్సియర్ డివోటీ వాళ్ళ జీవితంలో ఒకసారి గమనిస్తే, వాళ్ళ జీవితంలో ఫ్రీడమ్ ఉన్నప్పుడు, ఫ్రీడమ్ అంటే యూ హ్యావ్ ఫుల్ ఆప్షన్స్, ప్లస్ వారి జీవితము ఒక సుపీరియర్ ఆధ్వర్యం నడుస్తున్నప్పుడు గమనించినప్పుడు ఒక్కసారి ఏ టైంలో నీ లైఫ్ బాగుండేదని ఆలోచిస్తే వాళ్ళు ఓపెన్గా ఒకే ఆన్సర్ చెప్తారు. ఏం చెప్తారు? వెన్ వీఆర్ అండర్ అథారిటీ, యాక్చువల్గా మన లైఫ్ బాగుంది, ఎందుకంటే దేవుడు రెగ్యులేట్. బట్ వెన్ యూ హ్యావ్ ఫ్రీడమ్, ఓకే ఈరోజు నేను ఈ సేవ చేపిస్తుంది, ఈ సేవ చేస్తా, రేపు అది చేయాలనిపిస్తే అది చేస్తా, ఎల్లుండి మంగళారతికి రావండి మంగళకి వచ్చేస్తా, తర్వాత క్లాస్ రావడం క్లాస్ కూడా రాను, ఎక్స్ట్రీమ్స్ అనమాట. సో అది మాకు ఏమనిపిస్తుంది, అదే ఫ్రీడమ్ ఉంది, నాకు నా ఇష్టం అనిపిస్తుంది అనమాట. మనకు ఐవైఫ్ అబ్బాయి చెప్తున్నాడు, ఐవైఫ్ అబ్బాయి, ఆ అబ్బాయికి జాబ్ వచ్చి హైదరాబాద్ వెళ్ళిపోయాడు అన్నాడు. ప్రభుజీ ముందు ఇక్కడ ఉన్నప్పుడు సండే ఆ రోజు క్రికెట్ మ్యాచ్ జరిగినా సరే, ఏం జరిగినా సరే రాకపోతే మీరు ఫోన్ చేసి అడుగుతారు ఎందుకు రాలేదని చెప్పి. కాబట్టి వచ్చేవాడిని, నో మ్యాటర్ వాట్ వచ్చేవాడిని. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాను, అక్కడ అనుకున్నాను సరే ఇప్పుడు అమ్మయ్య నాకు ఆ ఎక్స్పెక్టేషన్స్ లేదు, ఐ డోంట్ హ్యావ్ దట్ ఎక్స్పెక్టేషన్, ఇప్పుడు నేను ఫ్రీ కాబట్టి నచ్చినప్పుడు వెళ్తాను. కొన్నిసార్లు ఏదో వేరే పని ఉంది, లేకపోతే కష్టం ఉంది, లేకపోతే క్రికెట్ మ్యాచ్ చూసుకోవాలనుకున్నప్పుడు నేను ఉండిపోతాను అనుకున్నాను. సో ఐ వాజ్ ఫీలింగ్ దట్ విల్ బి మోర్ ఫ్రీడమ్, ఐ విల్ బి మోర్ రిలాక్స్డ్ అని చెప్పి. కానీ గమనించా ప్రభుజీ, ఐఎమ్ ఫార్ మోర్ మిజరబుల్ నౌ. ఎందుకంటే మైండ్ ఏంటి, అది ఈరోజు ఉండిపోవాలనిపిస్తుంది, మళ్ళీ ఉండిపోయి ఏం పీకావు ఎల్లుంటే బాగుండు అనిపిస్తుంది. అంటే అది వెళ్తే ఎందుకు వచ్చామో అనిపిస్తుంది, వెళ్ళకపోయినా సరే ఉండిపోయి ఏం సాధించాను, ఏం చేశాను అంటే మైండ్ ఈజ్ లైక్ 2 సైడ్లు వాయించేస్తుంది. నాకు ఎందుకు వాయిస్తుంది, మైండ్కి 2 ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి. మైండ్కి ఆప్షన్ లేకపోతే ఏంటది చుప్చాప్గా వెళ్తుంది, వచ్చేస్తుంది. మీకు అర్థమవుతుందా? సో వెన్ యూ హ్యావ్ ఎన్ ఆప్షన్ టు ఫాలో కృష్ణ ఆర్ నాట్ ఫాలో కృష్ణని ఫాలో అవ్వాలా, అది అవసరం లేదా, గురువుని ఫాలో అవ్వాలా, అవసరం లేదు అనుకున్నప్పుడు ఏంటది, మీకు ఆప్షన్స్ ఉన్నాయి. మనకు అది ఫ్రీడమ్ అనిపిస్తుంది. ఫ్రీడమ్ అనేది ఫ్రీడమ్ బై డిఫాల్ట్ ఈ లోకంలో ఫ్రీడమ్ అంటే అది హ్యాపీనెస్. బట్ అందుకని జనాలు ఏమంటే మోర్ ఆప్షన్స్ అంటే మోర్ ఫ్రీడమ్, కాబట్టి మోర్ హ్యాపీనెస్ అనుకుంటారు. కానీ వాస్తవానికి ఏంటది, మోర్ ఆప్షన్స్ మీన్స్ మైండ్ మోర్ మిజరబుల్. స్పిరిచువల్ లైఫ్ అయినా సరే మోర్ మిజరబుల్ యాక్చువల్లీ. మా టైంలో ఈ యూట్యూబ్లో అవన్నీ ఏమి ఉండేవి కాదు. ఈవెన్ మొబైల్ ఫోన్స్, బటన్ ఫోన్స్ కూడా ఎప్పుడు వచ్చాయి, 2003లో వచ్చాయి, కరెక్ట్. సో ఏదో ఫోన్లో కూడా లెక్చర్స్ పెట్టుకునే వాళ్ళము. ఫోన్లో కూడా అప్పుడు మెమరీ ఉండేది కాదు అప్పట్లో. నాకు బాగా గుర్తుకుంది, 2006లో అమెరికా నుంచి కొన్ని MP3 ప్లేయర్ వచ్చాయి, 500 MB MP3 క్రియేటివ్ అనమాట, 7,000 రూపాయలు 500 MB. సో వాటిల్లో కొన్ని లెక్చర్స్ ఫిట్ అవుతాయి, అది మహాప్రసాద్ వినేవాళ్ళు. అంతకుముందు క్యాసెట్లో ఉండేవి, వాక్మెన్స్ అంటారు కదా. నేను లైబ్రరీ ఒక క్యాసెట్ ఒకటి వాడితే మ్యాక్సిమం 5 days ఉంచుకోవాలి, 5 days లెక్చర్ వినేయాలి, ఇద్దరికి ఇచ్చేయాలి.
అప్పుడు వెయిటింగ్ లిస్ట్ అనమాట, రైల్వే టికెట్లో లాగా ఈ లెక్చర్ కోసం. సెకండ్ డేట్, వెయిటింగ్ లిస్ట్ 3, వెయిటింగ్ లిస్ట్ 4. అంటే ఆ లెక్చర్ ఆడడానికి 2-3 వారాలు వెయిట్ చేసేవాళ్ళం. ఒక క్యాసెట్లో ఒక లెక్చరే వచ్చేది, 30 నిమిషాలు. అంటే వాళ్ళకి గంట ఉంటుంది కదా, రాజరాజమారిలో వచ్చి గంటన్నర ఉంటాయి అనమాట. సో అలాగా అంటే వీ డోంట్ హ్యావ్ మెనీ ఆప్షన్స్. కానీ నేను ఈరోజు కూడా మీరు గమనిస్తే 2005, 6 ఆ టైం లెక్చర్లు ఇప్పటికీ మొత్తం కంటెస్ట్ చెప్పేస్తాను నేను. బికాస్ వీ డోంట్ హ్యావ్ మెనీ ఆప్షన్స్. అలా వినేవాళ్ళము లైక్ దిస్. అండ్ ఈవెన్ ఎవరు వీ ఆర్ హియరింగ్ ఓన్లీ ఫ్రమ్ శిక్షా గురుస్, రాధేశ్యామ్ ప్రభు అని చెప్పి, మహారాజ్ అని చెప్పి, ఓన్లీ హ్యాండ్ఫుల్. కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా వారు 3 అంటే వాళ్ళు చెప్పింది అంత సీరియస్గా వినేవాళ్ళము, అంత సీరియస్గా నోట్స్ రాసుకునే వాళ్ళం. ఒక లెక్చర్ దొరకడం ఎంత కష్టము. మహారాజ్ లెక్చర్ ఇస్తున్నారంటే పూణే నుంచి బాంబే వెళ్ళేవాళ్ళం 4 గంటలు. ఒక్క వారం మిస్ అయ్యేవాళ్ళం కాదు. అప్పుడు యూట్యూబ్ లైవ్ లేవు. సో ఇప్పుడు వాళ్ళు లెక్చర్ వినాలి, మొబైల్ ఆన్ చేద్దాం, లెక్చర్ పెడదాం లోపలే యూట్యూబ్లోనే 20 లెక్చర్ కనిపిస్తాయి అనమాట. ఇది వినాలా, అది వినాలా, దీనికైనా వ్యూస్ ఉన్నాయి, దానికైనా వ్యూస్ ఉన్నాయి, ఎవరెక్కువ ఎంటర్టైనింగ్గా చెప్తారు. సో ఎంటర్టైన్మెంట్ అంటే ఈవెన్ స్పిరిచువల్ లైఫ్లో కూడా ఎంటర్టైన్మెంట్ అనేది ముఖ్యమైపోయింది అనమాట, కంటెంట్ కాదు. సో మెనీ ఆప్షన్స్ టు ద మైండ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సాటిస్ఫై అయ్యావరా అంటే విన్నప్పుడు నేను నా హార్ట్ నిజంగా జోష్ వస్తుంది, నేను ఇంప్రూవ్ చేసుకోవాలనిపిస్తుంది. యూ డోంట్ ఫీల్ దట్ సాటిస్ఫాక్షన్ బికాస్ సో మెనీ ఆప్షన్స్ యాక్చువల్లీ. సో మైండ్ మనము 3 చెప్పుకున్నాం. ఎవరు చెప్తారు 3ను? ఫస్ట్ ఏంటది? 3 థింగ్స్. ఫస్ట్ ఏంటి? చెయ్యొచ్చు చెప్పండి. కేశవ్ చెప్పండి. ఓవర్ ఎంతూజియాజం మెటీరియల్ లైఫ్, లెస్ ఎంతూజియాజం. మీ విషయంలో కాదు, మీరు మెటీరియల్ లైఫ్లో కూడా సూపర్ ఎంతూజియాస్టిక్, స్పిరిచువల్ లైఫ్ పెసిమిస్టిక్. ఓకే, ఎస్ మాతాజీ సెకండ్ పాయింట్ చెప్పండి. చిన్న సౌఖ్యం. ఎస్, లిమిటెడ్ ప్లెజర్, అన్లిమిటెడ్ పెయిన్. మైండ్ ప్లెజర్ విషయంలో రాయిలా ఉంటుంది, రాయి పీల్చుకుంటుందా? పెయిన్ విషయంలో స్పాంజ్. 1/2 నిమిషం పెట్టు మొత్తం పీల్చేస్తావునా కదా. రాయి నీటిలో ఎంతసేపు ఉన్నా సరే పీల్చదు. సో మైండ్ అలా ఉంటుంది అనమాట. ప్లెజర్ విషయంలో అది తనతో పాటు క్యారీ ఫార్వర్డ్ చేయదు, పెయిన్ క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. మన డివోటీస్ కొంతమంది మనకు పడదు, వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం, దూరం ఉంచుతాం. వాళ్ళతో కలిసి మన కనీసం ఒక 10-20 ఫాండ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, మెమరీస్ ఉండొచ్చు. అది క్యారీ ఫార్వర్డ్ అవ్వవు. ఎక్కడో దగ్గర చెడింది అది క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. అవునా కదా చెప్పండి? ఫ్రెండ్స్ విషయంలో కానీ, ఫ్యామిలీ విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా మనం గమనిస్తుంది. దట్ ఈస్ మైండ్. థర్డ్ థింగ్ ప్రభుజీస్. ఎస్ ఎస్, మైండ్కి ఎన్ని ఆప్షన్లు ఇస్తే అంత హ్యాపీ అవుతుంది కదా, అంత మిజరబుల్ అవుతుంది. సో దీస్ ఆర్ ద 3 ప్రాబ్లమ్స్ విత్ ద మైండ్. ఓకే, ప్రాబ్లమ్స్కి టైం అయిపోయింది, సొల్యూషన్స్ ఎప్పుడు చెప్తాను నేను. బట్ స్టిల్ ఐల్ క్విక్లీ స్పీక్. సో దెన్ హౌ డూ వీ హ్యాండిల్ దిస్? అండ్ ఇది ఎవరికంటే ఈ మైండ్ ఎవరి కోసం? ఇది బయట వాళ్ళకా, మనకు కూడా వర్తిస్తుందా? మనకెందుకు వర్తిస్తుంది? మన డివోటీస్ కదా, మన డివోటీస్ కదా, కాదా? నాన్ డివోటీసా మరి అయితే మీరు? డివోటీస్ ఇన్ మేకింగా? ఇది ఎక్కడ? ఇది 3వ కేటగిరీయా? ఇది ఎక్కడ వెళ్ళలేదే. వీఆర్ డివోటీస్ ఇన్ మేకింగ్. నెక్స్ట్ మన వైష్ణవ అపరాధం. ప్రభుజీ వైష్ణవ అపరాధము, యూఆర్ వైష్ణవ ఇన్ మేకింగ్, కాబట్టి మీకు ఇది వర్తించదు. వైష్ణవాస్ వర్తిస్తుంది కాదండి, అపరాధము వైష్ణవాస్ ఇన్ మేకింగ్ కూడా వర్తిస్తుంది. ఓకే, సో వాట్ ఈస్ ద సొల్యూషన్? సొల్యూషన్ ఈజ్ మైండ్ ఇలాగే ఉంటుంది, ఇలాగే మైండ్ ఉంటుంది అనమాట. అందుకనే కృష్ణుడు ఏం చెప్పాడు? బంధురాత్మం మన సస్యం చెప్తా. అంటే మైండ్ అనేది శుద్ధావస్థలో మిత్రుడు, బద్ధావస్థలో శత్రువు. సో మైండ్ని మైండ్ వాస్తవానికి మైండ్ ఇంద్రియాలని కంట్రోల్ చేయాలి. అండ్ మైండ్ని ఎవరు కంట్రోల్ చేయాలి? ఇంటెలిజెన్స్ కంట్రోల్ చేయాలి. కానీ మైండ్ స్టబర్న్ అయిపోయినప్పుడు, ఇంటెలిజెన్స్ వీక్ అయితే ఏమవుతుంది?
మైండ్ స్టబాన్ అయిపోతుంది. అప్పుడు మైండ్ స్టబాన్ అయిపోయి అది ఇంద్రియాల వైపు వెళ్ళిపోతుంది. అది ఇంద్రియాలు చెప్పినట్టు చేస్తారు అనమాట. అంటే ఈ టైంకి మన ఇంద్రియ పడుకో అంటే పడుకుంటాం. ట్రైన్లో వస్తుంది ఏదో అంటారు అన్నమాట, అది జాల్ముడి అని చెప్పి ఆ యొక్క మస్టర్డ్, ఓకే మీరు తెలుగు వాళ్ళు కదా, బట్ మస్టర్డ్ ఆయిల్ ఆవు నూనె, నేను ఇప్పుడు బెంగాలీ అయిపోయాను కాబట్టి ఆవు నూనె తగిలితే ఇక్కడికి వచ్చేస్తాం, కిక్ ఇక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. ఆల్కహాల్ ఎప్పుడు తీసుకోలేదు తెలియదు కానీ ఆ కిక్ ఎలా ఉంటుందో ఆవు నూనె కిక్ అలా ఉంటుంది అనమాట. అది వినగానే వెంటనే నోరు ఊరిపోతుంది. జాల్ముడి అంటారు కదా, సో అనిపిస్తుంది అని చెప్పి. అది ప్రసాదం కాదు, వంద ఉల్లిపోయింది ఏం పర్లేదు, ఉల్లిపాయ ఎక్కడ ఇచ్చేవయ్యా అంటారు అనమాట. నేను కాదండి బయట. సో అంటే అది కాదు, తప్పు, ఏం పర్లేదు. సో అంటే ఇక్కడ ఏమైంది, అది ఇంటెలిజెన్స్ మాటని మైండ్ వినట్లేదు. ఎవరి మాట వింటుంది? ఏ సెన్స్? టంగ్, నోసు. ఫస్ట్ స్మెల్, తర్వాతే కదా. ఫస్ట్ కళ్ళు లాగుతాయి, తర్వాత ముక్కు లాగుతుంది, తర్వాత నోరు లాగుతుంది, అవునా కదా? సో మైండ్ ఇంటెలిజెన్స్ మాట వినదు. అరే ఆడు ఎలా కలుపుతున్నాడు, బాత్రూమ్కి వెళ్ళి చేకుడు కలుపుతున్నాడో తెలియదు, ఆ చేతితో కలిపేస్తున్నాడు, ఏం పర్లేదు. అలాంటి ఆలోచనలు రావు కదా మనకి. ఎందుకు రాదు? ఓవర్ ఆప్టిమిస్టిక్, కడుక్కుని ఉంటాడు లేదు. మైండ్ ఇస్ ఓవర్ ఆప్టిమిస్టిక్ అనమాట. ఐ రిమెంబర్ స్పిరిచువల్ లైఫ్ గురించి ఫస్ట్లో, అంటే అప్పటికి ఇంకా అంత సీరియస్ డివోటీ కాదు, ఆఫర్డ్ అన్ఆఫర్డ్ అంత ఐడియా లేదనమాట. ట్రైన్లో వెళ్తున్నాం, సో ప్యాంట్రీ కార్లో ఆర్డర్ చేశాను అనమాట. బట్ అట్లీస్ట్ సో తెలుసు రాజేశ్వర చెప్పారు ట్రైన్లో విష్ నాట్ టచ్, అయినా పర్లేదు అని చెప్పి. అవసరం ప్యాంట్రీ కార్లో వెళ్తే నేను గమనించాను, వాడు బ్రెడ్ తీసుకుని ఇంకేం కాదు, వాడు బ్రెడ్ తిప్పుతున్న స్పూన్తోనే అక్కడ ఆమ్లెట్ కూడా తిప్పుతున్నాడు అనమాట. అయ్యో బాబా, అంతకుముందు ఏం పర్లేదులే అది వెజిటేరియన్ కాదులే చెప్పి సంథింగ్. అంటే సో వాట్ ఇస్ ద మైండ్ అనేది ఓవర్ ఆప్టిమిస్టిక్ అనమాట. సో ఎనీ హౌసెస్ ఇంద్రియ అంటే మైండ్ అన్రెగ్యులేట్ అంటే స్ట్రాంగ్ అయినప్పుడు, ఇంటెలిజెన్స్ వీక్ అయినప్పుడు ఏమవుతుంది, మైండ్ ఇంటెలిజెన్స్ మాట వినడం బదులు ఎవరి మాట వింటుంది? సెన్సెస్ మాట వింటుంది అనమాట. అది గ్రాస్ సెన్సెస్ కానీ సటల్ సెన్స్ అంటే ఎవరు? ఫాల్స్ ఇగో, సింపుల్ ఇగో అహంకారం అనమాట. సో కృష్ణుడి సేవ ఇంటెలిజెన్స్ చెప్తుంది, కానీ మా ఇగో ఏం చెప్తుంది? లేదు నాకు అది నచ్చదు, నేను చేయను సంథింగ్ అనమాట. సో మైండ్ గ్రాస్ సటల్ సెన్సెస్ వరకే సరెండర్ అయిపోతుంది అనమాట. సో హౌ డు వి ఓవర్కమ్ దాట్? కాబట్టి యాజ్ ఎ డివోటీ మనము మన జీవితంలో మనస్సుని మన మార్గనిర్దేశకం కింద ఉంచుకుంటే ఈ మూడు అవుతాయి. ఈ మూడు అయినప్పుడు నో మ్యాటర్ వాట్, దానికి చెప్పాను కదా 1500 కోట్ల ఎగ్జాంపుల్, వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది? ఇన్సెక్యూరిటీ, అరే ఇచ్చేస్తే ఇంకా తగ్గిపోతుంది, మనకి బంధువులు మనకన్నా పెద్ద పొజిషన్లో వెళ్ళిపోతున్నారు, మనం తగ్గిపోతున్నాము. సో అంటే ఎంత వెళ్ళినా సరే మైండ్ నిన్ను హ్యాపీగా వచ్చింది, ఎందుకంటే మూడు మైండ్కి ఉన్నాయి కాబట్టి మన లైఫ్ని ఎవరు గైడ్ చేయాలి? గురువు మరియు శాస్త్రాలు. ఇది మన మైండ్ని గైడ్ చేయాలన్నమాట, మన జీవితాన్ని గైడ్ చేయాలి. సో వీ షుడ్ నాట్ లెట్ అవర్ మైండ్ డిసైడ్ వాట్ షుడ్ బి డన్. కాబట్టి మైండ్ ఏం చెప్పినా సరే కానీ నో మ్యాటర్ వాట్ అని అవి మన జీవితం ఎలా గైడ్ చేస్తాయి? గురువు శాస్త్రం జీవితం ఎలా గైడ్ చేస్తాయంటే, ఎలా గైడ్ చేస్తాయి ఎవరు చెప్తారు? మైండ్ మన జీవితాన్ని గైడ్ చేయనిస్తే ఈ మూడు అవుతాయి. ఇంక అర్థమవుతుందా? కాబట్టి మైండ్ మన జీవితాన్ని గైడ్ చేయనివ్వకూడదు. ఏం గైడ్ చేయాలి? గురువు మన శాస్త్రాలు. వాటిని అవి మన జీవితాన్ని గైడ్ చేయాలి. అలా అవ్వాలంటే ఏమవ్వాలి? అది ఎలా సాధ్యమవుతుంది? సరే అంటారాలి. ఓకే, ఎలాగా? ప్రతిరోజు మనము గురువుల నుంచి వినాలి, శాస్త్రం నుంచి వినాలి, చదవాలి. సో ఈ రీడ్ శాస్త్ర, మన భాగవతం చదివామనుకోండి, ప్రభుపాద భాష్యాలు ఉంటాయి, చదివినప్పుడు ఎంతో కొంత ఎక్కుతుంది మనకి. సిమిలర్గా వెన్ యూ రెగ్యులర్లీ హియర్, ప్రతిరోజు వినాలి. ప్రతిరోజు మీరు క్లాస్ ఇవ్వట్లేదు కదా, యూ హియర్ దీక్షా గురు, అది వినిందే మళ్ళీ వినండి, తప్పేముంది? ఇక్కడ ఎంతమంది చెప్పగలరు? రోజు ఒక్కసారి వింటే చాలు. నేను శుచిదారిని, నేను ఒక్కసారి వింటే
ఏంటి 100 సార్లు విన్నట్టు అనమాట. కాబట్టి చాలని చెప్పి. సో మన సంగతి తెలిసిందే, క్లాస్ విన్న మరుసటి రోజే మర్చిపోతాం. చెప్పు నేనే మర్చిపోతున్నానండి. విన్న మనకు గుర్తుకుంటుందా? సో దట్ ఈస్ అవర్ కెపాసిటీ. మనము యాక్చువల్గా మీ మతిమరిపే మాకు శ్రీరామ రక్ష తెలుసా. టిపికల్గా ఆడియన్స్ మతిమరిపే స్పీకర్కి ధైర్యం. మా గౌరవం చెప్తారనమాట. ఆత్మ టీవీ సీరియల్లో కూడా బిజీ అయిపోయినప్పుడు డైలీ సీరియల్లో ఒక ఎపిసోడ్ వస్తుంది అనమాట. కొన్నిసార్లు ఆయన అందుబాటులో లేకపోతే పాత ఎపిసోడ్ మళ్ళీ రిపీట్ చేస్తారు. అంటారు, ప్రభుజీ నిన్న మీరు చెప్పిన క్లాసు నా భూతో నా భవిష్యత్ అనమాట. లేదే ముందే లేదు, ఆల్రెడీ ముందు చెప్పండి, లేదు ఈసారి మాత్రం స్పెషల్ చెప్పారు పోజని చెప్పి, అల్టిమేట్ చెప్పారు పోజని చెప్పి, థ్యాంక్ యూ అను. సో ఆడియన్స్ మతిమరిపే స్పీకర్కి శ్రీరామ రక్ష అనమాట. మా ధైర్యం, మా నమ్మకం, మా భరోసా ఏంటి? మీ మతిమరిపు అనమాట. కాబట్టి ఒక్కసారి వినేసాను, ఒక్కసారి వింటే 100 సార్లు వినడం కోసం మనము ఇది కాదు. సో వీ హ్యావ్ టు హియర్, మళ్ళీ వినాలి. రైట్. సో వీ షాడ్ టు మేక్ దట్ హ్యాబిట్. నేను చెప్పాను, నేను అది మనం దేనికోసం అది ఇక్కడే చెప్పట్టున్నాను కదా. ఐ స్పోక్. మనము లెక్చర్ దేనికోసం వింటాము? నాలెడ్జ్ కోసం వింటామా, టేస్ట్ కోసం వింటామా? లెక్చర్ ఏదైనా సరే. ఇప్పుడు గులాబ్ జామున్ ఆళ్ళు ఒకసారి తినేసాం కదా, ఆ టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసు కదా. అని తీపుకుంటుందా చేతుకుంటుందా? ఎలా ఉంటుందండి గులాబ్ జామున్? ఇప్పుడు కస్టర్డ్ ఎలా ఉంటుంది? బాదం మిల్క్లో చేస్తాం, మనం చేస్తుంటాం అప్పుడప్పుడు. ఎలా ఉంటుంది అది? ఇది అదే చేస్తున్నాను. ఆల్రెడీ మీకు తెలిసిపోయింది ఎలా ఉంటుందో. తెలిసే తెలియదా? ఇంకా అవసరం లేదు, తాగవసరం లేదు కదా. ఇంకా తాగుతారా మళ్ళీని? ఆల్రెడీ తెలిసిపోయింది ఎలా ఉంటుంది తెలుసు కదా. తెలిసిన మళ్ళీ తాగుతామా? కానీ మరి లెక్చర్ విషయంలో నరసింహలీల ఆల్రెడీ చెప్పేశారు కదా రోజు. జగన్నాథ్ లీల ఆల్రెడీ చెప్పేశారు కదా రోజు. నేను మళ్ళీ అదే చెప్తున్నారు కదా అని చెప్పి మళ్ళీ అదే షూట్ చేశానే. 3 సంవత్సరాలు వింటున్నాం మేము, మొత్తం తెలిసిపోయింది మాకు అని చెప్పి. మరి ప్రసాదం కూడా మొత్తం ఎలా ఉంటుంది తెలుసు టేస్ట్. అది కూడా మీరు ఫార్ములా ఫాలో అవుతారు కాబట్టి సేమ్ టేస్ట్ వస్తుంది, మారదు. మన సనాతన వదిలేస్తే రోజుకు ఒక టేస్ట్, నవనవ ఎవ్వని టేస్ట్ అనమాట. కానీ మంది సేమ్ టేస్ట్ వస్తుంది అనమాట. నిత్య నూతన నవరస బాగా ఆయన చేస్తే నో 2 days ఆర్ సేమ్. కానీ మంది రెసిపీ ఫాలో అవుతాం కాబట్టి సేమ్ టేస్ట్ను. సో మన శాస్త్రం అనేది నాలెడ్జ్ కోసం కాదు, ప్యూరిఫికేషన్ కోసం. అర్థమైందా? కాబట్టి ద మోర్ వి హియర్ ఫ్రమ్ గురు అండ్ కృష్ణ, ద గురు అండ్ బుక్స్, భాగవతం, ఏమవుతుందో మనకి మన జీవితాన్ని మనకు తెలియకుండానే ఎవరు గైడ్ చేస్తారు? గురువు, శాస్త్రం గైడ్ చేస్తుంది. అప్పుడు ఈ మైండ్ అనే శత్రువు నుంచి మనము బయటపడవచ్చు. కాబట్టి నో మ్యాటర్ హౌ బిజీ, ఎప్పుడు నేను బిజీ నో మ్యాటర్ హౌ బిజీ యు ఆర్, యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఎ హ్యాబిట్ యాక్చువల్లీ. అండ్ ఐమ్ టెల్లింగ్ యూ, డోంట్ థింక్ దట్ ఇది నాకు నీకు కాదు, ప్రతి ఒక్క స్థాయిలో కూడా, నా స్థాయిలో కూడా నేను రెగ్యులర్ చదవాలి. లేకపోతే ఏమవుతుంది? ఇంకా ఎక్కువ చదవాలి మీకన్నా కూడా. లేకపోతే నా మైండే డిస్టర్బ్ అయితే మీరందరూ డిస్టర్బ్ అయిపోతారు. మీ మైండ్ డిస్టర్బ్ అయితే మ్యాక్సిమం మీ ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. అవునా కదా చెప్పండి? మీరు డిస్టర్బ్ చేయలేరు. ఒకసారి ఆదినాథ్ మహారాజ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఒక మాతాజీ వచ్చారు. మహారాజ్ కెన్ ఐ డిస్టర్బ్ యూ అని అడిగారు అనమాట. అంటే మిమ్మల్ని అంటే ఒక క్వశ్చన్ అడగాలి కాబట్టి కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు అని చెప్పి, కెన్ ఐ డిస్టర్బ్ యూ అని చెప్పి మహారాజ్ చెప్పారు, యూ కెన్ టాక్ టు మీ బట్ యూ కాంట్ డిస్టర్బ్ మీ అని చెప్పారు. టిపికల్గా మేము అలా అంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి వాళ్ళ దగ్గర వెళ్ళాం. కానీ మా మాతాజీకి ఏదో ఆవిడకి ఏదో ప్రశ్న ఉంది, ఆవిడ అడగక్కడ ఉండలేకపోయింది అనమాట. కాబట్టి ధైర్యం వదిలింది, మహారాజ్ కెన్ ఐ డిస్టర్బ్ యూ అని చెప్పి. మహారాజ్ ఏమన్నారు, యూ కెన్ ఆస్క్ మీ క్వశ్చన్ బట్ యూ కాంట్ డిస్టర్బ్ మీ అని చెప్పి జోకింగ్లో అన్నారు అనమాట. సిమిలర్లీ మీరు వినకపోతే మీ మైండ్ మిమ్మల్ని ఆడుకుంటుంది. దానివల్ల ఎవరికి నష్టము? మీకు కింద వాళ్ళకి నష్టం. నా స్థాయిలో నేను సరిగ్గా సాధన చేయకపోతే ఎవరికి నష్టము? నా ఒక్కడికి నష్టమా? నాతో పాటు మీ అందరికీ అనమాట. కాబట్టి మీరు అందరూ ప్రార్థించండి, నా సాధన బాగుండాలి, నా స్పిరిచువల్ హెల్త్ బాగుండాలని చెప్పి నా కోసం కాకపోయినా సరే మీకోసమైనా ప్రార్థించుకోండి. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ హియర్ గురువు నుంచి
శాస్త్రం నుంచి టచ్ వదలకూడదు, రెగ్యులర్గా మనము వినాలి. సెకండ్ థింగ్ ఈజ్ దాట్, అంటే ఫస్ట్ నేను చెప్పాను, నో మ్యాటర్ హౌ బిజీ యు ఆర్, ఎస్పెషల్లీ నేను అది చెప్తున్నాను, మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఎవరి గైడెన్స్లో ఉన్నామో, ఎవరి నుంచి మనము సేవ చేస్తున్నామో, ఎవరిని ఫాలో అవుతున్నామో వాళ్ళ నుంచి వినడం అన్నిటికన్నా ఎక్కువ ముఖ్యం. మోర్ దెన్ ఎనీబడి ఎల్స్. ఎందుకంటే అక్కడ వాళ్ళ మూడు తెలుస్తుంది, వాళ్ళ కాంటెక్ట్ తెలుస్తుంది, ప్లస్ అది వాళ్ళు మనకి ఉద్దేశం చెప్తున్నారు అది. కాబట్టి అది మనకి మెయిన్ కోర్స్. ఓకే, ఎక్స్ట్రా ఐటమ్స్ అపటైజర్స్ ఉండొచ్చు, ప్రసాదాలు మిగతా ఉన్నాయి, రైస్ పప్పు లేదు, ఎలా ఉంటుంది, పకోడా ఉంది, ఫ్రూట్ సలాడ్ ఉంది, మెయిన్ కోర్స్ అది మెయిన్ కోర్స్ అనమాట. సో మెయిన్ కోర్స్ ఖచ్చితంగా ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, నో మ్యాటర్ వాట్, మనము ప్రతి డివోటీ కూడా తనకంటూ సేవలో వీలైనంత ఎక్కువ సేవ చేయాలి, సేవలో నిమగ్నం అవ్వాలి. వన్ హ్యాస్ టు హిమ్సెల్ఫ్ టేక్ రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ ఎంగేజ్ ఇన్ సర్వీస్. అంటే సేవలో నిమగ్నం అవడానికి తను ప్రతి డివోటీ ప్రయత్నించాలి. ఇప్పుడు ఎవరి కెపాసిటీ ఎంత అన్నది ఓకే అథారిటీస్ తెలుస్తుంది, కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన చూడలేరు కదా. సో ఇండివిజువల్ డివోటీ ఆలోచించుకోవాలి, నేను ఎంత చేయగలను అని చెప్పి. సో ఎంత చేయగలమో అంత చేయడానికి ప్రయత్నించాలి. సో మనము భాగవతంలో 9వ స్కందంలో వస్తుంది కదా, ఏం శ్లోకం అది, సవై మన కృష్ణ పదార విందయోర్ను, అంటే తన మనస్సును ఎక్కడ భగవంతుని చరణ పాదాలు సమర్పించారు ఆయన, కాబట్టి చేయగలిగాడు, మనం చేయలేములేండి. రెండోది వాచాంసి వైకుంఠ గుణాను వర్ణనే, సో బై హిస్ మౌత్ లిప్స్న ఆయన వైకుంఠ గుణాను వర్ణనే. సో ఈ ఓన్లీ స్పీక్స్ అబౌట్ కృష్ణ. మనము ఎప్పుడు ప్రాక్టీస్ రోజంతా అరగంట సేపు కృష్ణుడు మనం ట్రై చేయండి, మీకు తెలుస్తుంది ఎంత కష్టమో అని చెప్పి. ఎస్పెషలీ వెన్ యూ డోంట్ హియర్ యూ కాంట్ స్పీక్, ఇఫ్ హియర్ యూ కెన్ స్పీక్. నెక్స్ట్ ఏంటి, కరో హరి మందిర మార్జనాదిషు, తను ఏం చేసేవారంటే మందిర మార్జన ఎలా చేసేవారంటే తన సొంత చేతులు చేసేవారంట. వాళ్ళు బాగా అడిగేదంట, రాజా ఏం అవసరము, ఎంతమంది పరిచారకులు ఉన్నారు, పూజారులు ఉన్నారు, సో దే విల్ డూ, మీకు చాలా పనులు ఉన్నాయని చెప్పి. బట్ మహారాజ్ ఇస్ రైట్, విచ్ మహారాజ్, అంబరీష్ మహారాజ్ ఇస్ నో, 100 మంది ఉండొచ్చు అంటే వేరే ఓ ప్రభుజీ అంటే 100 మంది ఉన్నారు కాబట్టి నేను అవసరం లేదు, ఆల్రెడీ ఉన్నారు ప్రభుజీ వాలంటీర్స్ సేవ చేయడానికి అని చెప్పి. సేవ అనేది మనకు అవసరం, 100 మంది ఉన్నా సరే మనము దూడని ట్రై చేయాలి, అవునా కదా. పక్కోటి ప్రసాదం తింటాడు చెప్పి అక్కడ తీరిపోద్దా, ప్రభుజీ ప్రసాదం ఆల్రెడీ తీసుకుంటున్నారు కదా, మిగతా తీసుకుంటున్నారులే ప్రభుజీ అంటామా. సర్వీస్ విషయంలో ఆల్రెడీ వేరే వాళ్ళు చేస్తున్నారు కదా ప్రభుజీ అని. సో వీ షుడ్, ఎవ్రీ డివోటీ షుడ్ యాక్చువల్ ఎంగేజ్ ఇన్ సర్వీస్. ఐఎమ్ నాట్ హ్యాపీ అబౌట్ వన్ థింగ్, నేను ప్రతి సండే చూస్తున్నాను సేమ్ డివోటీసే పైన కటింగ్ సేవకు వస్తున్నారు, సేమ్ డివోటీస్ ఎవ్రీ వీక్ చూస్తున్నారు, ఇంచుమించుగా సేమ్ డివోటీస్ వస్తున్నారు. మరి మిగతా డివోటీస్కి అంటే సరే కొంతమందికి నాకు తెలుసు సాటర్డే సత్సంగం అంటే మేబీ సాటర్డే సత్సంగం ప్రోగ్రామ్ ఉండొచ్చు, లేకపోతే దే మే హ్యావ్ సమ్ భక్తి వృక్ష ప్రోగ్రామ్స్ లేట్ అయి ఉండొచ్చు, ఐ డోంట్ నో, ఇంకేదైతే ఉండొచ్చు కాదంటలే. కానీ అందరికీ బిజీనా, ఒక్క డివోటీ కూడా సండే మార్నింగ్ రాలేకపోతున్నామా? నెలకు ఒకసారి వచ్చినా సరే 4 వారాలు 4 డివోటీస్ 4 టీమ్స్ రావచ్చు కదా. ఇప్పుడు చెక్కదారిపో చెప్పి అటెండెన్స్ వేయించుకొని గమనిస్తేనే మనం చేస్తామా? సో ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. అందుకని ఎప్పుడైనా సరే యాక్చువల్ చెప్పాలంటే పెద్ద టెంపుల్స్ అన్నా కూడా చిన్న టెంపుల్స్ ఉన్నప్పుడే డివోటీస్ ఎప్పుడు ఎంగేజ్ ఉంటారు. నేను విజయవాడ ఫస్ట్లో ఐ యూస్ టు అబ్జర్వ్, వంట డివోటీస్ చేసేవాళ్ళు, అంటూ వాళ్ళ తోమేవాళ్ళు. ప్రసాదం హాల్ కూడా మా పూర్ణ భాగంలో ఎంత క్లీన్ చేసేవారు అనమాట. ఈవెన్ ప్రసాదం హాల్ కూడా వాళ్ళే క్లీన్ చేసేవారు. అప్పుడులా గ్రాండ్ కూడా లేదు, జస్ట్ లైక్ ఏదో కన్స్ట్రక్షన్ సైట్ అనమాట. సో వాళ్ళే వండి వాళ్ళే తెచ్చుకొని వాళ్ళే అంట్లు తోమేసి వాళ్ళే కనిపించేది అనమాట. మై గాడ్, మా కల్కట్ టెంపుల్ 5,000 మంది భక్తున్నారు కానీ ఒక్కడు కూడా ఇలాంటి లేడని చెప్పారు. బట్ యాజ్ అబ్జర్వ్ టెంపుల్ పెద్దదవుతుంది, సో చాలా దగ్గరలో అవసరం లేదు చేస్తారు, కానీ అవసరమైన దగ్గర కూడా నెమ్మది డివోటీస్ తగ్గిపోతుంది అనిపిస్తుంది. పెద్ద టెంపుల్ వచ్చాక న్యాచురల్గా ఇంకా ఎక్కువ మంది ఎంప్లాయీస్ వస్తారు. సో మన డివోటీస్ మనము సరే వేరే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి నిజమే, ఇప్పుడు అట్లీస్ట్ మనం చేయగలిగిన దగ్గర అయినా సరే ఎక్కడో ఒకటి రెండు దగ్గర మనం చెప్తాం, అక్కడ కూడా మనము ఉత్సాహంగా ముందుకు రాకపోతే దెన్ ఇట్స్ నాట్ సచ్ ఎ గ్రేట్ ఐడియా యాక్చువల్లీ. అందుకని ఎప్పుడైనా సరే ఫస్ట్ బ్యాచ్ డివోటీస్ ఆల్వేస్ ఫార్చునేట్, ఎందుకంటే వాళ్ళకి
అన్ని రకాల సర్వీసులు తక్కువ ఉంటాయి కాబట్టి. మీరు ఇంకా ఫార్చునేటే, మీ తర్వాత తరాల వాళ్ళకి చేద్దామని దొరకదేమో అంత ఈజీగా. ఇప్పుడు మీకు దొరుకుతుంది. సో వీ షుడ్ డూ సర్వీస్. సర్వీస్ వల్ల ఎందుకు మైండ్ కంట్రోల్ అవుతుంది తెలుసా? 2 కారణాలు. ఒకటి, ఇప్పుడు మనము సరిగా రాజ్భోగ్ కుకింగ్ చేస్తున్నప్పుడు మైండ్ ఎక్కడో పెట్టి చేయగలమా? ఏమవుద్ది? పోపులు మాడిపోతాయి. సరే మేబీ డీటీ కిచెన్ పక్కన పెడతాం. డీటీ కిచెన్ పోపులు మాడి భగవంతుడు ఏమండవు. డివోటీ కిచెన్లో అయితే 100 మంది ఆశీర్వాదం ఇచ్చేస్తారనమాట. 5 ఐటమ్స్ బాగున్నాయి, ఒక ఐటమ్ బాగాలేదు, చాలు ఇన్ఛార్జ్ మాయమైపోతాడు అనమాట. నేనైతే మాయమైపోతా అక్కడ నుంచి. ఎందుకంటే ఎంతమంది ఉన్నా అంతమంది వచ్చి ఫీడ్బ్యాక్లు ఇస్తారు. సో వెన్ యూ డూ సర్వీస్, మనము ప్రాపర్ కాన్షియస్నెస్తో అంటే అది మన ఆ సర్వీస్ మీద ఫోకస్తోనే చేయాలి మనం. అది అదర్వైజ్ చేయలేం. కాబట్టి ఏమవుతుంది, మైండ్ ఆటోమేటిక్గా అబ్జర్వ్ అయిపోయింది. సమ్టైమ్స్ మన మీద బుక్ డిస్మింగ్కి వెళ్ళాలి, ఒక క్లాస్ చెప్పాలి, కీర్తన చేయాలి, లేకపోతే ఒక స్ట్రాటజీ చేయాలి. సో ఏ సర్వీస్ అయినా సరే, ఈవెన్ మనము ఒక చీపురు పట్టుకుని తుడవాలి, అక్కడైనా సరే మైండ్ ఎక్కడ కళ్ళు మూసుకుని తుడవం కదా, ఎక్కడ మట్టుందా, ఎక్కడ ఇసుకుందా. సో మైండ్ ఈజ్ అబ్జార్బ్డ్. రెండోది, ఆ సర్వీస్ చేయడం ద్వారా ఏమవుతుంది, త్రూ సర్వీస్ ద్వారానే కదా మన సుపీరియర్తో రిలేషన్ ఏర్పడుతుంది. యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్. ఇప్పుడు నేను ఉన్నా, నా వయసులో చాలామందికి మహారాజు యొక్క సంపర్కం దొరకదు, సీనియర్ డివోటీస్ యొక్క రిలేషన్ దొరకదు. అండ్ దే డోంట్ గెట్ టు హియర్ దేర్ రియలైజేషన్స్ ఆల్సో. బట్ నాకు అదృష్టం ఉంది. ఐ గెట్ టు హియర్ ఫ్రమ్ డైరెక్ట్గా రాజనాథ్ మహారాజ్, చాలా గౌరవం, చాలా సీనియర్ మోస్ట్ డివోటీస్ నేను డైరెక్ట్గా వినగలుగుతాను. ఎందుకంటే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను కాబట్టి. నాకు రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాడికి ఇంకాస్త ఎక్కువ సాంగత్యం దొరుకుతుంది. కాబట్టి వాళ్ళకి ఇంకా నిజమైన అమృతం వాళ్ళకి దక్కుతుందన్నమాట. కాబట్టి మనం సేవ చేసినప్పుడే కదా మనకి మన సీనియర్ డివోటీస్ యొక్క మర్సీ కూడా దక్కుతుంది, వాళ్ళకి అసోసియేషన్ కూడా దక్కుతుంది. రైట్? సో ఫస్ట్ థింగ్ ఈజ్ దట్. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ దట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దట్ ఈస్ హరే నామైవ కేవలం, చాంటింగ్ యాజ్ అటెంటివ్లీ యాజ్ పాసిబుల్. అది కూడా మనస్సుని మంత్ర ఈజ్ లైక్ మనస్త్ర అయితే ఇది మంత్ర, మనస్సుని అది అల్టిమేట్ సొల్యూషన్ అది. కానీ చాంటింగ్ సరిగ్గా అవ్వాలి అయినా సరే ముందు 2 కూడా అవ్వాలి. మీరు సర్వీస్ చేయకుండా డివోటీస్ బ్లెస్సింగ్స్ లేకపోతే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? వేర్ విల్ గెట్ ద ఎనర్జీ ఫ్రమ్? ఆధ్యాత్మిక శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆధ్యాత్మిక శక్తి లేకుండా మనము లెక్చర్లు వినేసి ట్రై చేసినా సరే అంత మనకి రాదు అది. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ దట్ రెగ్యులర్గా మనము హరిగురు వైష్ణవుల నుంచి వినాలి, వారి మార్గనిర్దేశకత్వంలో మన జీవితం ముందుకు వెళ్ళాలి. అదర్వైజ్ ఒక సుపీరియర్ గైడెన్స్ లేని వ్యక్తి రోడ్డు మీద తిరిగి అనాథ, ఇద్దరికి పెద్ద తేడా లేదు. ఈ మెంటర్ ప్రోగ్రామ్ కూడా కారణం అదే. అనమాట. బికాజ్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ సంబడి. దాని నెక్స్ట్ క్లాస్ చెప్తాను. సో ఎసెన్షియల్లీ దీస్ ఆర్ ద 3 సొల్యూషన్స్. సో ఎవరు చెప్తారు? ఫస్ట్ సొల్యూషన్ ఏంటి? మైండ్ ఎలా కంట్రోల్, ఈ మైండ్ యొక్క ఈ 3 జబ్బుల నుంచి ఎలా బయటపడాలి? ఫస్ట్ థింగ్ ఏంటి? గురువు మరియు శాస్త్రం మన జీవితానికి గైడ్ చేయాలి, మైండ్ కాదు. ఎలా గైడ్ చేస్తాయి అవి? కళ్ళకు చెప్తారు కాదా? మరి హార్ట్లో రిలేషన్ వస్తుందా? గురువు నుంచి వినాలి, తర్వాత శాస్త్రం చదవాలి. సెకండ్ ఏం చెప్పాను? టేక్ సర్వీస్. సర్వీస్ అంటే మైండ్ ఎంగేజ్ అయ్యేలా సర్వీస్ ట్రై చేయాలన్నమాట. ప్రతి ఒక్కరికి నీ మైండ్ అబ్జార్బ్ అయ్యేలాగా తీసుకోవాలి. మీకు అనిపిస్తుంది చక్రధారి బాబు ఎంత గొప్ప సాక్రిఫైస్ చేస్తాడని చెప్పి, కానీ వాస్తవం ఏంటంటే నా కెపాసిటీకి నేను ఎంత సర్వీస్ తీసుకోకపోతే, నా కెపాసిటీకి ఈ మాత్రం టెన్షన్ తీసుకోకపోతే నా మైండ్ నేను ఏడిపించేస్తుంది. నేను ఓపెన్ చెప్తున్నా. ఇంకా నా మైండ్ బోర్ కొట్టేస్తుంది, పడుకోవాలనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది అమ్మో కష్టం, ఎందుకంటే మీకు ఒక్కొక్కరు కెపాసిటీ ఒకటి ఉంటుంది. మన కెపాసిటీకి తగినంత మనం చెయ్యాలి. అర్థమైందా? సో వీ హ్యావ్ టు ఎంగేజ్ ఇన్ సర్వీస్. దానివల్ల ఏమవుతాయి? 2 అవుతాయి. ఏమి చెప్పాను? ఒకటి, మైండ్ అబ్జార్బ్ అవుతుంది. కరెక్ట్. సర్వీస్ అనేది మైండ్ అబ్జార్బ్ అవ్వకుండా ఓన్లీ ఇంద్రియాలు చేస్తామా? మైండ్ కూడా అబ్జార్బ్ చేయాలి కదా. రెండోది రిలేషన్షిప్స్ ఎవరితోని? సుపీరియర్స్తో. కరెక్ట్. మూడోది ఏం చెప్పా? చాంటింగ్. అది ఇంకా అల్టిమేట్ సొల్యూషన్ అది. కాబట్టి 3 ప్రాబ్లమ్స్ ఆఫ్ మైండ్, సొల్యూషన్ కూడా 3 సొల్యూషన్స్. గుర్తుకుంటే అందరికీ. ఓకే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి, శ్రీల ప్రభుపాద్ కి. ఓకే, క్వశ్చన్ ఒక క్వశ్చన్ అడగ, టైం అయిపోయింది. పాయింటా?
వాళ్ళ నుంచి కంపల్సరీగా వినాలి. అది యాక్చువల్ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. మా టైంలో థ్యాంక్ గాడ్ 10 ఏళ్ళ ముందు పుట్టేసాను నేను, ఆర్ ఇంటర్నెట్ 10 ఏళ్ళు లేట్గా వచ్చింది, మేము బతికిపోయాం, నిజంగా బతికిపోయాం మేము. ఎందుకంటే మోర్ స్కిల్ఫుల్, బట్ దోస్ ఆర్ డిఫరెంట్ జనరేషన్. ఎందుకంటే ఆ యొక్క అంకిత భావము, అకౌంటబిలిటీ, సరెండర్ అనేది బికాస్ అలా ఉండేది అప్పట్లో. బాల్య వివాహాలు కదా అప్పట్లో. అవునా కదా? భక్తికి వచ్చినప్పుడే వీఆర్ కనెక్టెడ్ టు వన్ పర్సన్ అండ్ వీఆర్ స్టక్ టు దట్ పర్సన్. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.